స్టార్ట్. చిన్న చాప్టర్ ఈరోజు. ఇండెక్స్ 28 క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం ఫాస్ట్ గా. ఓకేనా? సో ఇండెక్స్ 28 ఏంటి? ఇండెక్స్ 28 నిన్న మీకు మనం గుర్తుంటే మనం జాయింట్ అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇందులో జాయింట్ ఆపరేషన్ కి జాయింట్ వెంచర్ కి తేడా ఏం చెప్పాను చెప్పండి. ఇండివిజువల్ గా అసెట్స్ లైబిలిటీస్ ఇది నీకు ఇది నాకు అని పంచుకుంటే అదేమవుతుంది? జాయింట్ ఆపరేషన్ అవుతుంది. నార్మల్ గా ఒక కంపెనీ ఫామ్ చేసి దాంట్లో ఇంత నెట్ అసెట్స్ నీకు నాకు అని మాట్లాడుకుంటే అదేమవుతుంది? జాయింట్ వెంచర్ అవుతుంది. మీరు నాకు చెప్పండి, జాయింట్ వెంచర్ కి అకౌంటింగ్ ఎలా చేస్తామని చెప్పాను. జాయింట్ వెంచర్ కి ఈక్విటీ మెథడ్ ఇప్పుడు ఫాలో అవుతాం, ఇప్పుడు నేర్చుకుంటాం. అది జాయింట్ ఆపరేషన్ కి ఎలా చేసాం చెప్పండి అకౌంటింగ్. నీ అసెట్స్ నీవి, నా లైబిలిటీస్ నావి, అలాగే చేసుకుంటాం. కానీ కన్సాలిడేషన్ చేస్తాం ఎక్కడన్నా. ఇప్పుడు జాయింట్ వెంచర్స్ కి ఎలా అకౌంటింగ్ చేయాలి, అసోసియేట్స్ కి ఎలా అకౌంటింగ్ చేయాలి. ముందు అసోసియేట్ అంటే ఏంటో తెలియాలి కదా. జాయింట్ వెంచర్ అంటే నిన్న మనం చదివాం, అదేంటో తెలుసు మనకి. అసోసియేట్ అంటే ఏంటో చెప్పండి. మీకు తెలుసు, మోర్ దాన్ 20% ఉండాలి. అలా అని 50 కన్నా ఎక్కువ ఉండొచ్చా? ఉండకూడదు. లెస్ దాన్ 50% ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళని ఏమంటాం మనం? అసోసియేట్ అంటే. అంతేనా కదా చెప్పండి. సో ఈ అసోసియేట్ ఉండడం వల్ల నీకు అవతలని కంట్రోల్ చేయగలిగే స్తోమత ఉండదు, కానీ అవతల వాడిని సిగ్నిఫికెంట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవా లేదా చెప్పండి. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ లో నీకు కొంచెం పెద్ద భాగమే ఉంటది. అంతేనా కదా చెప్పండి. సో అకౌంటింగ్ ఫర్ అదే, ఇఫ్ ఎ కంపెనీ ఇన్వెస్ట్ ఇన్ 20% ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 50% అయితే అది ఏమవుతుంది? ఒకదానికి ఒకటి అసోసియేట్ కంపెనీ అవుతుంది. సో హెన్స్ ఇన్వెస్టింగ్ కంపెనీ విల్ బికమ్ అవర్ అసోసియేట్ కంపెనీ. ఎవరి దాంట్లో అయితే నేను డబ్బులు పెట్టానో 20% కన్నా ఎక్కువ, అది నాకేమవుతుంది? అసోసియేట్ కంపెనీ అవుతుంది. ఇప్పుడు అసోసియేట్స్ కి జాయింట్ వెంచర్స్ కి ఎలా తయారు చేయాలి? అసోసియేట్స్ జాయింట్ వెంచర్స్ కి 2 types ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. ఒకటి సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంకోటి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు లాగానే ఇండెక్స్ 27 ఫాలో అవుతాం. అంటే నార్మల్ గా ఎవరు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా తయారు చేసుకుంటారు అలాగే తయారు చేసుకుంటారు. జస్ట్ మీరు ఏం చూపిస్తారు? ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఎంట్రీ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ క్యాష్. అయిపోయింది. ఆ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది తగ్గుతుంది ఏముండదు. అక్కడ కావాలంటే ఎఫ్పిటిపిఎల్ మాత్రం వాడుకోండి. సబ్సిక్వెంట్ గా ఫెయిర్ వాల్యూ అంతా చూసుకోండి, దాన్ని బట్టి చూపించుకోండి. కానీ ఇంకేమైనా కలగొచ్చా మీరు? మరి ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకటి తయారు చేయాలి వీళ్ళు. సార్ కన్సాలిడేషన్ ఎవరు చేస్తారు? కంట్రోల్ చేసే వాళ్ళు కదా సార్ చేస్తారు. వీళ్ళకేంటి సార్ సంబంధం అంటే, వీళ్ళు కంట్రోల్ చేయకపోయినా కూడా సిగ్నిఫికెంట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నందుకు యాజ్ పర్ న్యూ ఇండియస్ రూల్స్ మనం తయారు చేయాల్సి. ఇప్పుడు ఈ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో వీళ్ళు ఫాలో అయ్యే మెథడే ఈక్విటీ మెథడ్. ఓకేనా? వీళ్ళే కదా జాయింట్ వెంచర్ బ్యాచ్ కూడా ఇదే ఫాలో అవుతుంది. ఓకేనా కదా చెప్పండి. ఈక్విటీ మెథడ్ లో ఎలా అకౌంటింగ్ చేస్తారు చూడండి. అకౌంటింగ్ బై ఇన్వెస్టర్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ ఇన్ సిఎఫ్ఎస్ ఎలా చేస్తారు చూడండి. ఇనీషియలీ రికాగ్నైజ్ ఇన్వెస్ట్మెంట్ డన్ ఇన్ సో అండ్ సో అట్ కాస్ట్. అంటే ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అంట ఏమైనా వేయాలంటే ఎంట్రీ ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్. నార్మల్ ఎంట్రీ. ఇది నార్మల్ బుక్స్ లో కూడా ఇదే వేస్తామా లేదా చెప్పండి. ఇంతేనా కదా? నార్మల్ బుక్స్ లో ఏది వేస్తారు అదే. ఇదే ఒకవేళ పర్చేస్ కన్సిడరేషన్, అదే బిజినెస్ అక్విజిషన్ అనుకోండి. నిజంగా అంటే 50% కన్నా ఎక్కువ స్టేక్ కొనేసారు అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ ఏం వేస్తారు చెప్పండి. ఆ నెట్ అసెట్స్ టు సో అండ్ సో, ఆ డిఫరెన్స్ ఎన్సీఏకి వేస్తాం, తర్వాత డిఫరెన్స్ గుడ్ విల్ గో క్యాపిటల్ రిజర్వ్ వేస్తాం, ఇదంతా వేస్తాం. వీళ్ళకి అవేం కాదు. నెట్ అసెట్స్ మీ బుక్స్ లో చూపించొద్దు. కన్సాలిడేషన్ చేసినంత మాత్రాన మీ బుక్స్ లో చూపించొద్దు నెట్ అసెట్స్. మీవా అవేమైనా? కాదు. మీరు జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని చెప్తున్నారు అంతే. అందుకు ఏం చేయాలి నేను చెప్తాను. కానీ నార్మల్ ఎంట్రీ మాత్రం ఇన్వెస్ట్మెంట్ క్యాష్ అనే. అంటే సేమ్ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటారు. ఫస్ట్ ఎంట్రీ. ఓకేనా కదా చెప్పండి. తర్వాత చూడండి, క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. లెక్కెట్టాలండి. ఎలా సార్ లెక్కెడతాం గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్? అక్కడ ఎలా లెక్కెట్టాలో చెప్పండి. అక్కడైతే నెట్ అసెట్స్, ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ప్లస్ ఎన్సీఏ మైనస్ నెట్ అసెట్స్. బేసిక్ ఇదే కదా చేసేవాళ్ళం, అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ 25% కి ఇచ్చామనుకోండి డబ్బులు, ఇక్కడ ఎన్సీఏ అనకూడదు కదా అండి. అంతేనా కదా చెప్పండి. సో ఎన్సీఏ చూడొద్దు. మరి నెట్ అసెట్స్ కూడా ఇక్కడ 25% ఉంటే ఇక్కడ కూడా ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 25% నెట్ అసెట్స్ చూడండి. డిఫరెన్స్ ఏమో గుడ్ విల్ లో క్యాపిటల్. మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఇలా కూడా లెక్కెట్టచ్చురా గుడ్ విల్ అని. అదేరా, ఇలా లెక్కెడితే ఏమవుతుంది? అది పసీనా మెథడ్ అవుతుంది. సారీ, అదే ఎన్సీఏ పసీనా మెథడ్ తో లెక్కెట్టినప్పుడు పార్షియల్ గుడ్ విల్ వస్తుందా? అప్పుడు కూడా మీకు చూపించాను ఇలాగే లెక్కెట్టినట్రా, మీ గుడ్ విల్ మాత్రమే ఉన్నట్రా అని. పార్షియల్ గుడ్ విల్ అంటేనే ఏం చెప్పండి. మీ షేర్ గురించి మీరు చూసుకుంటారు. నా షేర్ 25%, నాకు నెట్ అసెట్స్ 25% వచ్చాయి, ఎక్స్ట్రా పే చేస్తే గుడ్ విల్, లేకపోతే లేదు. ఓకేనా కదా చెప్పండి. సో క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ ఎలా లెక్కెడతారు చూడండి. ఫస్ట్ కన్సిడరేషన్ పెయిడ్ అంటే ఎంత పే చేస్తాం పర్చేస్ కన్సిడరేషన్, మైనస్ ఇన్వెస్టార్ షేర్ ఇన్ అంటే నా షేర్ ఎంత ఉందో నెట్ అసెట్స్ లో ఆ మైనస్ చేస్తాం. పాజిటివ్ వస్తే గుడ్ విల్, నెగిటివ్ వస్తే క్యాపిటల్. గుడ్ విల్ వస్తే నేను మళ్ళీ చూపించొద్దు అంటున్నాను బుక్స్ లో.
ఎందుకు చెప్పండి? కానీ క్యాపిటల్ రిజర్వ్ చూపించమంటున్నాను, ఎందుకు చెప్పండి? కాదు. లాజిక్ ఏంటంటే మీరు ఆలోచించండి. నేను 10,000 రూపాయలు పెట్టాను ఒక కంపెనీలో, నాకు 8,000 వర్త్ అసెట్స్ వచ్చాయి. అంటే గుడ్ విల్ ఎంత? నా షేర్ కి నేను లెక్కెడుతున్నాను, ఓకేనా? ఎంట్రీ ఏమేసారు సార్ స్టార్టింగ్ లోనే? ఇన్వెస్ట్మెంట్ క్యాష్ వేసారు. ఎంత వేసారు చెప్పండి? 10,000 టు 10,000 వేసారు. ఇప్పుడు గుడ్ విల్ ఎక్కడ వేస్తారు? డెబిట్ చేసావు అనుకో, గుడ్ విల్ డెబిట్ ఎక్కడ చేయాలి? గుడ్ విల్ డెబిట్ చేస్తే ఆల్రెడీ 10,000 డెబిట్ చేస్తావు, దేనికి క్రెడిట్ చేస్తావు? దేనికి క్రెడిట్ చేయడానికి ఉందా మనకి? లేదు కదా. అందుకనే గుడ్ విల్ మళ్ళీ రికాగ్నిషన్. అర్థమైందా? ఓకేనా కాదా? నేను ఏమంటున్నాను, గుడ్ విల్ వస్తే లెక్కెట్టి ఉంచుకోండి అంతే. దాన్ని ఎక్కడ చూపించగలరు, ఎందుకంటే అది ఆల్రెడీ కలిసిపోయింది. ఎందులో కలిసిపోయింది? ఆ ఇన్వెస్ట్మెంట్ లోనే కలిసిపోయింది. ఆ ఇన్వెస్ట్మెంట్ 10,000లో 8,000 నెట్ అసెట్స్, 2,000 గుడ్ విల్. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? కానీ గెయిన్ ఆన్ క్యాప్, అదే గెయిన్ ఆన్ మార్కెట్ పర్చేస్ క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది రికాగ్నైజ్ చేయాలి. సార్ మరి అదెలా సార్ రికాగ్నైజ్ చేస్తామంటే, ముందు మీరు ఎంట్రీ ఏమైనా వేశారు? ఇన్వెస్ట్మెంట్ 10,000, క్యాష్ ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు. కానీ మీకు నెట్ అసెట్స్ 8,000 కాదు, 12,000 వచ్చింది. నెట్ అసెట్స్ 12,000 వస్తేనే కదా గెయిన్ వస్తుంది. అంతేనా కదా చెప్పండి? నెట్ అసెట్స్ 12,000 ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్ వర్త్ పెరిగిందని అనుకోవచ్చా? 10,000 కాదు, నాకు 12,000 ఉంది, అందుకే ఇన్వెస్ట్మెంట్ వర్త్ పెంచుతున్నాను 2,000 టు క్యాపిటల్ రిజర్వ్ 2,000. మీరు అప్పుడు వెంటనే, సార్ అలాగైతే గుడ్ విల్ కూడా ఇన్వెస్ట్మెంట్ వర్త్ తగ్గింది అనుకోవచ్చు కదా, గుడ్ విల్ టు ఇన్వెస్ట్మెంట్ అని వేసేస్తే సరిపోదు కదా, 2,000 2,000 అని. అంతేనా కాదా? లాజిక్ అయినా ఇయ్యొద్దు. గుడ్ విల్ రికాగ్నైజ్ చేయకూడదు, అదే ఈక్విటీ మెథడ్ చెప్పింది. ఓకేనా కదా చెప్పండి? సో నో సెపరేట్ ట్రీట్మెంట్, జస్ట్ డిస్క్లోజ్ ఇట్ ఇన్ ద నోట్స్ టు బ్యాలెన్స్ షీట్. అంటే మీరు అసలు దాన్ని ఎక్కడ సెపరేట్ గా చూపించరు, కావాలంటే నోట్స్ టు బ్యాలెన్స్ షీట్ లో చూపించుకోండి, ఇదిగో గుడ్ విల్ ఎంత వచ్చిందో. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? సమ్ చేసినప్పుడు చూపిస్తాను నేను, ఓకే? తర్వాత ప్రతి ఇయర్ ఎండింగ్ కి ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుందా రాదా? ఎవరికి? సబ్సిడరీ కంపెనీకో, లేకపోతే అసోసియేట్ అయితే అదే అసోసియేట్ కంపెనీకో, లేకపోతే జాయింట్ వెంచర్ కో ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుందా? వచ్చినప్పుడు మీ షేర్ మీరు రికార్డ్ చేసుకోవాలి లేదా చెప్పండి? మీ షేర్ మాత్రమే రికార్డ్ చేసుకోవాలి. మీకు గుర్తుంది, ఇది ఆల్రెడీ చేసాం. మన షేర్ మాత్రం మనం చూపించుకుంటామా లేదా చెప్పండి? సో మన షేర్ చూపించుకునేటప్పుడు ప్రాఫిట్ మనం క్రెడిట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏమవుతుంది దానివల్ల? పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ షేర్. సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చెయ్యి మీ వెంటంతా, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోనే చేస్తాం. సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో నిజంగా డివిడెండ్ వచ్చిందా లేదా అవే చూసుకుంటామే తప్ప ఇలాంటి పెద్ద మెథడ్లు ఏం లేవు. అర్థమైందా లేదా? ఏది? మన షేర్ వేసుకుంటాం ఇక్కడ, ఓన్లీ మన షేర్. అదే అదే ఈక్విటీ మెథడ్. ఈక్విటీ మెథడ్ అంటే పూర్తిగా కన్సల్టేట్ చేయం, ఓన్లీ మన షేర్ మాత్రం మనం చూపించుకుంటూ వస్తాం. అర్థమైందా? మన స్టార్టింగ్ నుంచి, అందుకే ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటి నుంచి నేను ఓన్లీ ఎవరి షేర్ చూపిస్తున్నాను? నాది మాత్రమే చూపిస్తున్నాను. అది పేరుకి కన్సాలిడేటెడ్, కానీ కన్సాలిడేటెడ్ అంటే ఓన్లీ నీ షేర్ మాత్రమే కన్సాలిడేటెడ్. నార్మల్ బుక్స్ లో ఎందుకు? ప్రాఫిట్ వచ్చిన వెంటనే చూపించేస్తాడు, నీకు డివిడెండ్ పంచిందా చూపిస్తా. ప్రాఫిట్ ఆడ సంపాదించిన వెంటనే నీకు ఇచ్చినట్ట, ఆడ ఇవ్వాలని రూల్ ఉందా? ఆడే ఉంచుకుంటే అడు డివిడెండ్ ఇస్తే కదా నీ చేతికి క్యాష్ వచ్చిందని క్యాష్ టు డివిడెండ్ అని వేస్తావు. ఇవ్వట్లేదు డబ్బులు, ఇవ్వకపోతే నువ్వు చూపించేస్తావు. ఈడేమంటున్నాడు, ఇవ్వకపోయినా కూడా ఎప్పటికైనా నీకే చెందాల్సింది కదా అని చూపిస్తావు. కానీ మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నప్పుడు డివిడెండ్ వస్తే వేస్తాం, లేకపోతే లేదు. రిలయన్స్ లో నేను ఏదో రిలయన్స్ ఏదో సంపాదించింది, వెంటనే నాకు రిలయన్స్ సంపాదించిందంటే నేను ఒక షేర్ కొన్నాను, నేను సంపాదించినట్టే నేను వేస్తాను బుక్స్ లో. నాకు నిజంగా వస్తే వేస్తాను, లేకపోతే లేదు. కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్న ఒకటి తయారు చేసి దాంట్లో ఇవన్నీ చూపించు. అర్థమైంది లేదా చెప్పండి? ఇది సేమ్ లాస్ రివర్స్ అయినా కాదా చెప్పండి? సేమ్ అలాగే అవతల వాళ్ళకి ఓసీఏలో ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మనకు కూడా ఓసీఏలో వస్తుందా లేదా చెప్పండి? సేమ్ పిఎన్ఎల్ లో వాళ్ళకి వచ్చింది, మనం పిఎన్ఎల్ లో రికాగ్నైజ్ చేసాం. ఓసీఏలో వచ్చింది ఇన్వెస్ట్మెంట్ ఓసీఏ. ఓసీ అంటే పిఎన్ఎల్ లాంటిది అని చెప్పాను లేదా? టెంపరీ ప్రాఫిట్స్, వాళ్ళకి ఓసీకి వెళ్తే నాకు ఓసీకి వెళ్తుంది. సేమ్ వాళ్ళకి ఓసీ లాస్ వెళ్తే నాకు ఓసీ లాస్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? నిజంగా డివిడెండ్ వచ్చింది అనుకోండి, ఆలోచించండి. సెపరేట్ బుక్స్ లో అయితే ఏం చేస్తారు చెప్పండి? క్యాష్ అకౌంట్, డివిడెండ్ అకౌంట్ బాగానే ఉంది. కానీ ఇక్కడ క్యాష్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అని వేస్తాం, ఎందుకో చెప్పండి? అదే ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రాఫిట్ వచ్చినప్పుడే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెంచేసావా లేదా? అవునా కదా చెప్పండి? ఇప్పుడు క్యాష్ ఇచ్చేస్తే ఆ అసోసియేట్ కంపెనీకి అసెట్స్ తగ్గిపోతాయా? అసోసియేట్ కంపెనీకి అసెట్స్ తగ్గిపోయేటప్పుడు
వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా మన షేర్ ప్రపోర్షనేట్ గా తగ్గిపోవాలి లేదా చెప్పండి. అందుకనే ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తుంది. అర్థమైందా లేదా? దేన్నైనా ఇన్వెస్ట్మెంట్ లోనే చేసి ఉంటారు. సింపుల్ లాజిక్. ఓకే, క్లియర్. మరి ఆబ్వియస్లీ మీరు అక్విజిషన్ డేట్ రోజు గుడ్ విల్ లో క్యాపిటల్స్ లో లెక్కెట్టడానికి ఎలా లెక్కెడతారు? నెట్ అసెట్స్ అంటే ఫెయిర్ వాల్యూకి లెక్కెడతారు. అంతేనా కదా చెప్పండి. మరి ఎక్స్ట్రా ఫెయిర్ వాల్యూ మీద డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా వేయడమో లేకపోతే తగ్గించడమో ఏదో ఒకటి ఉంటుందా లేదా చెప్పండి. అవునా కాదా? సేమ్ లాజిక్. మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఫెయిర్ వాల్యూ ఎక్స్ట్రా చేసి చూపించారు గుడ్ విల్ టైంలో క్యాలిక్యులేషన్ లో. మీరు ఎక్కడ రికార్డ్ చేయరు. మీరు ఎక్కడైనా రికార్డ్ చేశారు నెట్ అసెట్స్. కానీ గుడ్ విల్ లెక్కెట్టేటప్పుడు మాత్రం నెట్ అసెట్స్ బేస్ చేసుకునే కదా లెక్కెట్టాం. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ పెంచారు అనుకుందాం ఆ క్యాలిక్యులేషన్ లో. ఫెయిర్ వాల్యూ పెంచితే ఆ పెరిగిన వాల్యూ మీద డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా మీరు వేయాలా లేదా చెప్పండి. అంతేనా కాదా? ఆ పెరిగిన మీద డిప్రిసియేషన్ వేయాలి కాబట్టి మీకు షేర్ ఇన్ ప్రాఫిట్ తగ్గుతుందా లేదా చెప్పండి. అంతేనా కాదా? మీ షేర్ ఓన్లీ నేను మాట్లాడతాను. తగ్గించి ఇన్వెస్ట్మెంట్ ఆబ్వియస్లీ దేనికైనా ఏ పంట అయినా మీకు ఏం చెప్పాను? ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేసి సేమ్. ఒకవేళ అసెట్ వాల్యూ తగ్గించారనుకుంటే రివర్స్ అది. ఓకేనా కాదా చెప్పండి. ఏ పంట అయినా మీరు ఒక సైడ్ ఆలోచిస్తే చాలరా, ఇంకో సైడ్ కళ్ళు మూసుకొని దేనికి వేసేయచ్చు? ఇన్వెస్ట్మెంట్ వేసి. ఓకే. తర్వాత తర్వాత చూడండి. ఎలిమినేట్ అన్రియలైజ్డ్ గెయిన్ ఆన్ ఇది చూడండి. ఇది సేమ్ అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్స్ డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా? అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు ఒక అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటి చెప్పండి. సబ్సిడరీ కంపెనీ పేరెంట్ కంపెనీకి అమ్మినట్టు. అంటే ఎవరి బుక్స్ లో సబ్సిడరీ కంపెనీ పేరెంట్ కంపెనీకి అమ్మినట్టు అంటే పేరెంట్ కంపెనీ బుక్స్ అంటే మనమే కదా. పేరెంట్ కంపెనీ బుక్స్ లో ఇన్వెంటరీ ఎక్కువ వాల్యూకి ఉందా లేదా అనవసరంగా. సేమ్ లాజిక్ రా, మనం మాట్లాడింది క్లోజింగ్ స్టాక్ లో ఉండిపోయింది ఇన్వెంటరీ. అమ్మేస్తే ప్రాబ్లమే లేదురా, ఉండిపోయింది ఇన్వెంటరీ. అలాంటప్పుడు ఇన్వెంటరీ కాస్ట్ కన్నా ఎక్కువ వాల్యూకి ఉన్నట్టేనా. మీరు ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యూ తగ్గించారా లేదా చెప్పండి. సో ఇన్వెంటరీ క్రెడిట్ చేస్తారు. ఇన్వెంటరీ వాల్యూ తగ్గిస్తే క్లోజింగ్ స్టాక్ తగ్గినట్టు. క్లోజింగ్ స్టాక్ తగ్గిస్తే అదే ఇప్పుడు అవతల వాడి దృష్టిలో ఆలోచించండి. ఎవరెవరికి అమ్మారు? సబ్సిడరీ పేరెంట్ కంపెనీ. ఎవరి బుక్స్ లో ప్రాఫిట్ రికార్డ్ అయిపోయింది అనవసరంగా. సబ్ ప్రాఫిట్ ఎవరి బుక్స్ లో? సబ్సిడరీ బుక్స్ లో రికార్డ్ అయిందా? అందు నుంచి మీరు పంచుకున్న ప్రాఫిట్ ఇప్పుడు తగ్గించాలా లేదా చెప్పండి. అందుకనే షేర్ ఇన్ ప్రాఫిట్ డెబిట్ కొట్టి. అర్థమైందా? ఒకసారి మళ్ళీ ఏం చెప్పాను? అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ నేనేం ఆలోచించుకున్నాను? ఇన్వెంటరీ కాస్ట్ తగ్గించాలి. ఎందుకు? ఇన్వెంటరీ ఎవరి బుక్స్ లో ఉంది? మీ బుక్స్ లోనే ఉంది. మీరు వాళ్ళ ఇన్వెంటరీని మీరు కలపట్లేదు. వాళ్ళ ఇన్వెంటరీని కలిపే విధానం ఉండుంటే అయినా మనం ఏం కలగకపోయిండే వాళ్ళం. ఎందుకు చెప్పండి, మనం నెట్ అసెట్స్ ఎక్కడైనా చూపిస్తున్నామా? సో ఇన్వెంటరీ ఎందుకు తగ్గిస్తాను? ఎందుకంటే నా ఇన్వెంటరీలో ఉండిపోయింది కాబట్టి. అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ అంటే ఎవరి ఇన్వెంటరీలో ఉండిపోయింది? అది సబ్సిడరీ పేరెంట్ కంపెనీ పేరెంట్ ఇన్వెంటరీలో ఉండిపోయింది. పేరెంట్ ఇన్వెంటరీ మనం చూపిస్తాం కదా. అంతేనా కాదా? మరి అప్పుడు ఆ ఇన్వెంటరీ తగ్గించాలా లేదా? టూ ఇన్వెంటరీ. ఎప్పుడు చెప్పాడు కదా ఇడు ఇన్వెస్ట్మెంట్ చేసేమని, డెబిట్ ఇన్వెస్ట్మెంట్ కొట్టికండి. ఈసారి ఈసారి ఇన్వెస్ట్మెంట్ కొట్టకూడదు, డెబిట్. ఎందుకు? ఇదేంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అవతల వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉండిపోయింది. అంతేనా కదా చెప్పండి. అవతల వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గించుకుంటే సరిపోద్దా లేదా చెప్పండి. అంతేనా కదా? అందుకని అవతల వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గించు. అల్టిమేట్ గా ఏమో తెలుసా, అవతల వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గితే నాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ లో కూడా తగ్గుతుంది. ఇండైరెక్ట్ గా అదే జరుగుతుంది. ఇప్పుడు అవతల వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తగ్గించిన తర్వాత తగ్గిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా పంచుకుంటావు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ షేర్ ఇన్ ప్రాఫిట్ అయినా అంటే అల్టిమేట్ గా షేర్ ఇన్ ప్రాఫిట్ క్యాన్సిల్ అవుతుందా? అప్పుడు కూడా డెబిట్ దేనికి అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ కి అవుతుంది. కానీ మీరు ఎంట్రీ ఇలాగే చూపించారు. అర్థమైందా? ఓకేనా? డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ గురించి ఆలోచించండి. ఎవరెవరు కమ్మినట్టు? పేరెంట్ సబ్సిడరీ కమ్మినట్టు. ఎవరు పిఎండ్ఎల్ లో ఉండిపోయింది అనవసరంగా ప్రాఫిట్? పేరెంట్ కంపెనీలో ఉండిపోయిందా? ఈసారి షేర్ ఇన్ ప్రాఫిట్ కాదు డెబిట్ కొట్టాల్సింది, మన ప్రాఫిట్ డెబిట్ కొట్టాలి. పిఎండ్ఎల్ డెబిట్ కొట్టాలి. ఓకే, బానే ఉంది. ఇన్వెంటరీ తగ్గించాలి కదా మామూలుగా అయితే లెక్క ప్రకారం. కానీ ఇన్వెంటరీ ఆడ బుక్స్ లో ఉంది. ఎవరి బుక్స్ లో ఉంది ఈసారి? డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ సబ్సిడీ. మరి ఇప్పుడు ఇన్వెంటరీ తగ్గించడానికి ఇన్వెంటరీలు అన్ని కలిపి ఒక దగ్గరే చూపిస్తాను. ఏంటది? ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి. అర్థమవుతుందా? ఓకేనా కదా? ఇవన్నీ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మళ్ళీ అన్ని వస్తాయి ఎటు జెడ్. మీరేం కంగారు పడాల్సిన అవసరం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటో చూడండి అవి. అసెట్స్ అండ్ లైబిలిటీస్ టేక్ ఓవర్ అవుతుందా? అవ్వదు. మీకు చెప్పాను కదా, అసెట్స్ అండ్ లైబిలిటీస్ టేక్ ఓవర్ జరుగుతుందా? జరగదు. డైరెక్ట్ గా ఏం చూపిస్తాం మనం? ఇన్వెస్ట్మెంట్ అని చూపిస్తాం. అంతేనా కదా? తర్వాత ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఎలిమినేటెడ్ సిన్స్ నెట్ అసెట్స్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలిమినేట్ చేస్తామా? చెయ్యము. ఎందుకంటే అసెట్ అమ్ముకుంటే అదే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఈ డాడికి అమ్మాడు, అందులో ప్రాఫిట్ ఉంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తాం కానీ ఆ అసెట్ లైబిలిటీని అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఆ అసెట్ చూపిస్తున్నాయి కదా నేను చేయాలి. అంతేనా కదా?
క్యాల్కులేషన్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది బట్టి పట్టించినట్టు ఉంటుంది. అది నార్మల్ గా మనం ఇప్పటి వరకు చేసినవన్నీ ఎఫెక్ట్ అవుతాయి క్లోజింగ్ బ్యాలెన్స్ లో. అంతేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ అసోసియేట్. ఇది చాలా ఈజీరా. ఇప్పుడు అసోసియేట్ లో మీరు 25% ఉందిరా. మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకున్నా, 25 కాస్త అమ్మేసి 10 అమ్మేశారు అనుకున్నా, ఎంత ఉంటుంది మీ దగ్గర? ఇంకా 15. అంతేనా కదా? ఇకపైన కన్సల్టేషన్ చేస్తారా? మీకు ఇంకా నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది అది. 51 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసాము? కన్సాలిడేషన్ చేసాం. 20 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేసాము? ఈక్విటీ మెథడ్ ఫాలో అయ్యి అసోసియేట్ అకౌంటింగ్ చేసాం. ఇప్పుడు 20 కన్నా తగ్గిపోయింది, ఇంకా అసలు ఎక్కడ కన్సల్టేషన్ కాన్సెప్టే రాదు. అంతేనా కదా? మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న బ్యాలెన్స్ అన్ని క్లోజ్ అయిపోవాలి లేదా ఆటోమేటిక్ గా? మరి ఇంకా బుక్స్ ఉండవు కదా. అవునా కదా చెప్పండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ అని చూపించుకుంటూ వస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 30% ఉంది నా దగ్గర, 5% అమ్మాను అనుకోండి. ఇప్పుడు ఇంకా ఇకపైన కూడా నేనేంటి? అసోసియేట్ అని అంటే ఇకపైన ఉంటుందా ఉండదా? ఉంటది. అప్పుడు అలాంటప్పుడు మొత్తం క్లోజ్ చేయాలి. 5% కదా అమ్మేస్తున్నాను, 5% కదా క్లోజ్ అవుద్ది. అంతేనా కదా చెప్పండి. జాగ్రత్త చూడండి, టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ ప్రపోర్షనేట్ గా క్యారింగ్ అమౌంట్ తగ్గించేస్తాను ఫస్ట్. బై ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ ఆర్ జాయింట్ వెంచర్ చేశానంటే ఎందుకో చెప్పండి. ఇక్కడ అసలు ఫస్ట్ కేసు ఏంటో చెప్తాను, అప్పుడు మీరు నాకు ఎందుకో చెప్పగలరు. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ డ్యూ టు ఇష్యూ ఆఫ్ న్యూ ఈక్విటీ షేర్స్ టు సమ్ అదర్ ఇండస్ట్రీస్. అంటే నేనేం చేయలేదు, మొత్తం 1,00,000 షేర్లు ఉన్నాయి నా దగ్గర, 30,000 షేర్స్ ఉన్నాయి. అంటే నాకు ఎంత స్టేక్ ఉంది? 30% స్టేక్ ఉంది. నేను ఏం అమ్మలేదు, కొనలేదు, ఏం చేయలేదు, నేను అలాగే ఉన్నాను. అవతల వాడు కొన్ని షేర్స్ ఎక్స్ట్రా ఇష్యూ చేశారు, ఎవరికి? కొత్త వాళ్ళకి. అంటే అవతల వాళ్ళ షేర్స్ ఎన్ని అయ్యాయి? మొత్తం టోటల్ కంపెనీ షేర్స్ ఎన్ని అయ్యాయి? 1,10,000 షేర్స్ అయిపోయాయి అనుకో. నా దగ్గర మాత్రం ఇంకెన్ని ఉన్నాయి? 30,000 ఉన్నాయా? 30,000 బై 1,10,000 ఎంత చెప్తారు? 27.27%. అంటే 30% ఉన్నది కాస్త తగ్గిపోయిందా లేదా? ఎంత తగ్గిపోయింది? 2.5%, 3% అనుకుందాం కొన్ని రఫ్ గా. ఓకేనా? 3% తగ్గిపోయిందా లేదా చెప్పండి. ఇప్పుడు 3% ఏం చేయాలి? ముందు నేను డీరికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి? 3% వర్త్ ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే నాకు ఇప్పుడు అంత లేదు, నా స్టేకే 27%. అవునా కదా చెప్పండి. సో నేను 3% ప్రపోర్షనేట్ గా తగ్గిస్తాను క్యారింగ్ అమౌంట్. ఓకే, బానే ఉంది, ఇక్కడ వరకు ఓకే. కానీ నాకేం డబ్బులు వచ్చేది ఏం చేయడానికి? ఎవరికి డబ్బులు వచ్చాయి? ఏ కంపెనీకి? అదే ఆ అసోసియేట్ కంపెనీకో జాయింట్ వెంచర్ కంపెనీకో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు జాయింట్ వెంచర్ అవ్వదులే, ఆబ్వియస్లీ జాయింట్ వెంచర్ అంటే కంట్రోల్ ఉన్నట్టు. ఆ? నేను మాట్లాడుతుంది దేని గురించి? అసోసియేట్ కంపెనీ గురించి. మీరు ఆలోచించండి, కంపెనీకి డబ్బులు వస్తున్నాయా? ఈ 10,000 షేర్లు ఎక్స్ట్రాగా ఎవరు ఇచ్చారా? ఆ అసోసియేట్ కంపెనీ బయట వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు డబ్బులు వస్తాయి లేదా? ఎవరికి వస్తాయి? అసోసియేట్ కంపెనీకి వస్తాయి. అంటే అసోసియేట్ కంపెనీ క్యాష్ పెరుగుతుంది. అసోసియేట్ కంపెనీ క్యాష్ పెరిగితే మీకు ఇన్వెస్ట్మెంట్ పెరిగినట్టేనా కదా చెప్పండి. మీరు అలా ఆలోచించండి, అర్థమైంది? నెట్ అసెట్స్ పెరిగినట్టంటే, నెట్ అసెట్స్ పెరిగితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుందా లేదా చెప్పండి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ డెబిట్ అవుద్ది. ఎంత సార్ డెబిట్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు వచ్చింది అనుకుందాం క్యాష్, ఆ 1,00,000 షేర్లు అమ్మితే, ఆ 10,000 షేర్లు అమ్మితే 10 లక్షల్లో నా షేర్ ఎంత? న్యూ షేర్ ఎంత? ఇకపై నా షేర్ 27% అనుకుందా రఫ్ గా, అంటే 2,70,000 నేనా? అప్పుడు నా షేర్ వచ్చినట్టే నేను రికాగ్నైజ్ చేసుకుంటున్నా లేదా చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అసోసియేట్ 2,70,000. తగ్గించేటప్పుడు క్యారింగ్ అమౌంట్ తగ్గించండి, ఇక్కడేమో కొత్త క్యాష్ వేసాను. అంతేనా కాదా చెప్పండి. ఆటోమేటిక్ డిఫరెన్స్ వస్తే అది ఎక్కడ పంపిస్తాను? P&L పంపిస్తాను. అర్థమైందా? క్యాష్ వచ్చి ఉంటే ఇదే కాన్సెప్ట్ లో ఇక్కడ క్యాష్ వేసి ఉండేవాడిరా. క్యాష్ నాకు రావట్లేదురా, వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి వచ్చినా కూడా నాకు వచ్చినట్టే అని అనుకుంటున్నాను కదా, ఈక్విటీ మెథడ్. అందుకే ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ పెంచు. కాకపోతే ఎక్కడేసే ఇన్వెస్ట్మెంట్, ఎక్కడేసే ఇన్వెస్ట్మెంట్ కి తేడా ఉంది. పైన వేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నాకు వచ్చిన క్యాష్ లో వాళ్ళకి వచ్చిన క్యాష్ లో నా షేర్ ఎంత. కింద వేసిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నా పాత రికాగ్నైజ్ చేసిన అమౌంట్ ఏదైందో ప్రపోర్షనేట్ గా డీరికాగ్నైజ్ చేస్తాను. అర్థమవుతుందా? ఓకేనా కదా చెప్పండి. మీరు ఏది కంగారు పడకండి, ఏ టు జెడ్ ప్రతి క్వశ్చన్ ఇందులోనే ఉంటుంది, అన్ని చేస్తాను. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ డ్యూ టు స్టేక్, అంటే మనమే అమ్మామనుకోండి, మీకు ఇప్పుడే చెప్పాను కదా, మనమే అమ్మితే ఏం చెప్పండి? క్యాష్ ఆర్ బ్యాంక్. అంతేనా కదా చెప్పండి. మనము కొంచెం స్టేక్ అమ్మేసాం కదా, ఇప్పుడు మీరు నాకు ఆలోచించండి, కొంచెం స్టేక్ అమ్మేస్తే ఇంకొంచెం స్టేక్ ఉండిపోతే లేదా చెప్పండి. ఆ కొత్త స్టేక్ ని మనం ఫెయిర్ వాల్యూకి మెజర్ చేస్తాం, గుర్తుందా? ఏదైతే రిటైన్ చేసుకున్నామో ఇన్వెస్ట్మెంట్,
మొన్న ఏదో సమస్య చేసినప్పుడు కూడా పాతది స్టేక్ కొంచెం అమ్మేస్తున్నప్పుడు ఇంకెంత మిగిల్చుకున్నారో అదొక్కటి ఫెయిర్ వాల్యూకి రికగ్నైజ్ చేస్తామా లేదా చెప్పండి. మొత్తం ఉన్నదంతా ఏం చేస్తాము? క్లోజ్ చేస్తాం. ఓకేనా కాదా? లాస్ ఆన్ స్టేల్ ఆఫ్ గెయిన్ లాస్ ఆఫ్. సార్ మీరు ఏం రిటైన్ చేసుకోలేదు, అప్పుడు ఇది రాదు. క్యాష్ టు ఇన్వెస్ట్మెంట్ లాస్ గెయిన్ వస్తుంది. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి. ఆ. ఎందుకంటే ఫస్ట్ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి. ఫస్ట్ మొత్తం క్లోజ్ చేస్తాం. అప్పుడు నాకు ఉన్నది మాత్రం ఉంచుకుంది. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా? ఇది పిల్లబచ్చ కాన్సెప్ట్, ఇది నేను చెప్తాను. క్వశ్చన్స్ చెప్పినప్పుడు చెప్తాను. క్వశ్చన్స్ ఓపెన్ చేయండి. ఏంది? క్వశ్చన్ అదే పేజ్ నెంబర్ ఎంత? 270. ఇది ఒకసారి దానికన్నా ముందు సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఒకటి ఉంది కదా, చదవండి. అందరూ చదవాలి. ఒకే ఒక క్వశ్చన్ ఉంది, అదేంటో చదవండి. ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ స్టాండర్డ్ నెంబర్ ఎంత? ఇండెక్స్ 27 అంటే ఏంటో చెప్పండి. సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే కన్సాలిడేషన్ చేసే పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేట్ గా కూడా చేస్తారు కదా, దాన్ని సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. అంతేనా కదా చెప్పండి. చూడండి ఇక్కడ, ఫాలోయింగ్ ఇస్ ఎగ్జిస్టింగ్ అండ్ ప్రపోజ్డ్ గ్రూప్ స్ట్రక్చర్ ఆఫ్ ఒరిజినల్ పేరెంట్. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ ఏంటంట? ఓనర్ చేతిలో కంపెనీ ఏ ఉంది, కంపెనీ ఏ చేతిలో కంపెనీ బి, కంపెనీ ఏ చేతిలోనే కంపెనీ సి కూడా ఉంది. అంతేనా? అంతేనా స్ట్రక్చర్? ఒకసారి చదువుదాం. యాజ్ పర్ ది అబౌవ్ స్ట్రక్చర్. ఆ తర్వాత కొత్త స్ట్రక్చర్ ఏం ప్రపోజ్ చేస్తున్నాం మనం? నా చేతిలో కొత్త కంపెనీ వస్తుంది, ఆ కొత్త కంపెనీ చేతిలో కంపెనీ ఏ వెళ్తుంది. మధ్యలో ఒకటి యాడ్ అయిందిరా. అర్థమైందా? ఇప్పుడు ఒక కొత్త కంపెనీ ఫామ్ చేసి ఆ కొత్త కంపెనీ ఏని కొనుక్కుంటది. కొత్త కంపెనీ షేర్స్ అన్ని నా దగ్గర ఉంటాయి. అర్థమైందా? యాజ్ పర్ ద అబౌవ్ స్ట్రక్చర్ ఏం జరిగింది చెప్పండి. ఓనర్స్ ఆఫ్ కంపెనీ ఏ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ దేర్ షేర్ హోల్డింగ్ టు న్యూ కంపెనీ. అంతేనా కదా చెప్పండి. ఓనర్స్ ఆఫ్ కంపెనీ ఏ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళు పైన వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్ అంతా ఎవరికి అమ్మేశారు? ఈ న్యూ కంపెనీ అని కొత్తది ఫార్మ్ అయింది కదా, దానికి అమ్మేశారు. ఎవరి దాంట్లో స్టేక్? కంపెనీ ఏలో స్టేక్. అర్థమైందా? న్యూ కంపెనీ విల్ ఇష్యూ ఈక్విటీ షేర్స్ టు ఓనర్స్. ఆ న్యూ కంపెనీలో ఉన్న షేర్స్ అని మళ్ళీ ఎవరికి వెళ్ళాయి? ఓనర్స్ కి వెళ్ళాయి. అందుకే 100% మళ్ళీ వీళ్ళకే ఉన్నది. అర్థమైందా? ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సచ్ షేర్స్ న్యూ కంపెనీ విల్ ఇష్యూ ద షేర్స్ టు ద ఓనర్స్ ఇన్ ద సేమ్ రేషియో, సేమ్ అలాగే ఉంటాయంట. వాళ్ళకి అబ్సల్యూట్ అసెట్స్ ఉంటాయంట. సో సింపుల్ గా చెప్పాలంటే నెట్ అసెట్స్ లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఏ రాలే. మధ్యలో ఒక కంపెనీ యాడ్ అయింది తప్ప అల్టిమేట్ గా కంట్రోల్ ఎప్పటికీ నా దగ్గరే ఉందా లేదా చెప్పండి. అంతేనా కాదా? అసెట్స్ అండ్ లైబిలిటీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద ప్రపోజ్ రీస్ట్రక్చరింగ్ విల్ ఆల్సో. అసెట్స్ అండ్ లైబిలిటీస్ కూడా ఏం మారలేదంట, సేమ్ అలాగే ఉన్నాయంట. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కంపెనీ ఏ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఓనర్ ఈస్ 10 lakhs. ఫస్ట్ ఓనర్స్ స్టార్టింగ్ లో మీకు గుర్తుంది, ఓనర్స్ ఉన్నారు కదా స్టార్టింగ్ లో. న్యూ కంపెనీ ఉందా? లేదు. ఆ ఓనర్స్ కంపెనీ ఏని సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో చూపించుకుంటారా లేదా చెప్పండి. ఓనర్స్ ఇప్పటి వరకు సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేస్తారు, కన్సల్టేషన్ చేస్తారు. సెపరేట్ లో ఓన్లీ కాస్ట్ కే కదా చూపిస్తారు. కాస్ట్ ఎంత చూపించారు? 10 lakhs చూపించారు. టోటల్ ఈక్విటీ ఆఫ్ కంపెనీ ఏ, ఆ రోజు టోటల్ ఈక్విటీ కంపెనీ ఏది ఎంత ఉందంట? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ అదర్ ఈక్విటీ కలిపి వాళ్ళ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రకారం ఎంత ఉందంట? 15 lakhs. ఆఫ్టర్ ద ప్రపోజ్ రీస్ట్రక్చరింగ్ న్యూ కంపెనీ ఇప్పుడు చూపించుకోవాలో లేదో చెప్పండి. ఇప్పుడు కొత్త రీఆర్గనైజేషన్ ప్రకారం పైన కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద న్యూ కంపెనీ ఉంటుంది. ఆ న్యూ కంపెనీ కింద కదా ఏ కంపెనీ ఉంటుంది. ఆ న్యూ కంపెనీ ఇకపైన కాస్ట్ చూపిస్తుంది లేదా సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. అంతేనా కదా చెప్పండి. అది ఎంతకు చూపించాలని అడుగుతుంది. ఎంత చూపిస్తుంది? కొత్త కంపెనీ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు చెప్పండి. 15 lakhs ఉందా ప్రస్తుతానికి క్యారింగ్ అమౌంట్? 15 lakhs చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఇన్ కరెంట్ కేస్ న్యూ కంపెనీ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దేని చూపించాలి? అట్ ద క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఇట్ షేర్ ఆఫ్ ఈక్విటీ ఐటమ్స్ షోన్ ఇన్ ద సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీ ఏ అట్ ద డేట్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్. రీస్ట్రక్చరింగ్ రోజు కంపెనీ ఏ బుక్స్ లో ఎంతైతే వాల్యూ ఉందో షేర్ క్యాపిటల్ ప్లస్ అదర్ ఈక్విటీ అంత వాల్యూకి మనం చూపించాలంట. కంపెనీ ఏ బుక్స్ లో
రీస్ట్రక్చరింగ్ టైంలో ఎంత ఉందో చెప్పండి. ఇదే కదా రీస్ట్రక్చరింగ్ యాజ్ పర్ సెపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం ఎంత ఉంది చెప్పండి. 15 lakhs అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా చెప్పండి. మీరు కూడా దానికే చూపించాలి. ఎందుకు అంటే న్యూ కంపెనీ అప్టైన్స్ కంట్రోల్ ఆఫ్ కంపెనీ ఏ బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్ టు ద ఓనర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దర్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ కంపెనీ ఏ. కంపెనీ ఏలో షేర్స్ కొనుక్కోవడానికి నువ్వు ఓనర్ ఏమి ఇచ్చావు, నీ కంపెనీలో షేర్స్ ఇచ్చావు. అంతేనా. అసెట్స్ అండ్ లైబిలిటీస్ బిఫోర్ ఆఫ్టర్ కూడా సేమే ఉన్నాయా లేదా చెప్పండి. నెట్ అసెట్స్ ఏమైనా మారుతాయా? ఏం మారు. ఓనర్స్ విల్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్, ఓనర్స్ కి పైన సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా. కామన్ కంట్రోల్ మెథడ్ రా. ఇక్కడ కామన్ కంట్రోల్ జరిగినట్టయినా కాదా చెప్పండి. అంతేనా కాదా. ఓనర్ చేతిలో డైరెక్ట్ గా ఉండేది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా పెట్టుకున్నాడు ఆయన. అంతేనా కాదా చెప్పండి. అలాంటప్పుడు అన్ని కాస్ట్ కే కదా మీరు మెజర్ చేస్తారు. మీకు గుర్తుందా కామన్ కంట్రోల్ మెథడ్ లో, పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ లో మనం ఏం చేస్తాం, అన్ని కాస్ట్ కే కదా చూపించాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత అయితే వాళ్ళ దాంట్లో ఉందో అంత కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూపించాలి. ఇక్కడ యాక్చువల్ గా నిజంగా డబ్బులు ఇచ్చి పర్చేస్ చేయడం, అలాంటి ఫెయిర్ వాల్యూ చూడడం లాంటి చేయొచ్చా? చేయకూడదు. ఇది మీలో మీరు స్ట్రక్చర్ మార్చుకున్నారు అంతే. మీరు ఏమైనా నిజంగా ఇంకో కంపెనీ బయట వచ్చి కొనుక్కోవడం అలాంటివి ఏమైనా చేస్తే బయట ఫెయిర్ వాల్యూ చూపించుకోవడం ఇవన్నీ మాట్లాడతారు. అసలు బయట ఎవరు రాలేదు, మీలో మీరే ఇదంతా చేసుకుంటున్నారు. మీలో మీరే పెంచుకుంటారు ఫెయిర్ వాల్యూలు. అలాంటి చేయకూడదు కదా. అందుకనే కాస్ట్ కి మెజర్ చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి. నెట్ అసెట్స్ కాస్ట్ కి మెజర్ చేయాలి. సార్ నెట్ అసెట్స్ కదా మరి మెజర్ చేయాలంటే మీకు చెప్పాను నేను. నెట్ అసెట్స్ అన్నా షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్న ఒకటేనా. ఇప్పుడు నెట్ అసెట్ డైరెక్ట్ గా లేదు, షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంది కదా. ఎంత అని చెప్పాడు, 15 lakhs అని చెప్పాడే లేదా చెప్పండి. అందుకే దానికే మెజర్ చేయమని చెప్పి. అర్థమైందా. నెట్ అసెట్స్ కదా రికాగ్నైజ్ చేసుకోవాలి. అంతేనా కాదు చెప్పండి. నేను అదే అలా మెజర్ చేయవచ్చు. ఓకే క్లియర్. ఓకేనా. ఒక క్వశ్చన్ ఉంది పిల్లబచ్చ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూస్తారా. అసోసియేట్ జాయింట్ వెంచర్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ లిమిటెడ్ దగ్గర ఎంత ఓటింగ్ పవర్ ఉందంట, 25% ఉంది. బ్యాలెన్స్ 75% ఎవరి దగ్గర ఉందంట, హెల్డ్ బై 3 other ఇన్వెస్టర్స్. అందరి దగ్గర 25 అంటే నా దగ్గర అయితే 25 ఉంది కాబట్టి నేనేం చెప్పండి దానికి, అసోసియేట్. డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ఇన్వెస్టర్స్ హోల్డింగ్ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ పవర్. ఓకే, మనకైతే మెజారిటీ లేదు. అంతేనా కదా చెప్పండి. సిన్స్ ద అదర్ 3 investors టుగెదర్ హోల్డ్ మెజారిటీ ఓటింగ్ పవర్, దే జనరల్లీ టేక్ ద డెసిషన్స్ వితౌట్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ ఫీ లిమిటెడ్ అంట. ఈయన అడగనంట ఎప్పుడు పాపం. వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారండి. వాళ్ళ ముగ్గురు ఏం చెప్తే అదే అదే నడుస్తుందంట ప్రస్తుతానికి. ఓకే. ఈవెన్ ఫీ లిమిటెడ్ ప్రపోజెస్ ఎనీ చేంజెస్, మనం ఏదైనా చేంజెస్ ప్రపోజ్ చేసినా కూడా వాళ్ళందరూ ఒప్పుకోవట్లేదంట అసలు. మన మాట తప్పట్లేదు సింపుల్ గా చెప్పాలంటే. మనకు కూడా స్టేక్ ఉందా, కానీ డెసిషన్ తీసుకోవాలంటే ఎంతమంది కావాలి ఒప్పుకోవాలి. 70, అదే 50 కన్నా ఎక్కువ ఒప్పుకోవాలి. 50 కన్నా ఎక్కువ బ్యాచ్ వాళ్ళ దగ్గర ఉన్నారు ముగ్గురు. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది. మన మాట అసలు వినట్లేదు కనీసం. ఓకేనా. తర్వాత ఏం చెప్తున్నారు చెప్పండి. సో ఇన్ ఎఫెక్ట్ సజెషన్స్ ఆఫ్ ఈ లిమిటెడ్, అసలు సజెషన్స్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈ లిమిటెడ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని అడుగుతారు. లేదు. యాక్చువల్ గా మామూలుగా మాట్లాడితే ఉండాలా, ఉంది. కానీ వాళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారు, వాళ్ళ ముగ్గురు వల్ల మన సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ విలువే లేకుండా పోయింది. ఇప్పుడు నిజంగా అక్కడ అందరూ చాలా మంది ఉన్నారు, ఎవరికి సంబంధం లేదనుకో, అప్పుడు నాకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే. అందరూ భయపడతారు, అరే ఇది ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇప్పుడు నన్ను అందరూ జోకర్లా చూస్తారు. ఎందుకు చెప్పండి. వాళ్ళ ముగ్గురు ఈడు ఏం చెప్పినా కూడా ఎలాగో మనం వినరా, మనకు నచ్చింది మనం చేస్తాం కదా అని. అడిగి ఏం చెప్పే నో అనేస్తాం లేదో చెప్పండి. అంతేనా కాదా చెప్పండి. సో అలాంటప్పుడు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే లేనట్టు అంటే లేనట్టు. సో మీరు 20 కన్నా ఎక్కువ ఉంది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలా మీకు ఇంతెందుకు. మనం అసలు ఎక్విజిషన్ టైంలోనే 50% కన్నా ఎక్కువ ఉంటే కంట్రోల్ ఉన్నట్ట కాదు. కంట్రోల్ అంటే దాన్ని ఎక్సైజ్ చేయగలిగే సత్తా ఉండాలి నీ దగ్గర. అంతేనా కదా చెప్పండి. ఓకేనా కదా. సో సేమ్ అలాగే, సేమ్ రా. ఆ సలార్ లో పృథ్వీరాజు లాగరా ఫస్ట్ లో మీ క్యారెక్టర్. ఓకేనా. అంటే పవర్ ఉన్నది, పవర్ ఉందా అంటే నువ్వు ఆల్ రాజు వారసుడివే కదా. ఆడికి రాజమన్నారికి వారసుడివేనా. అయినప్పుడు నువ్వు ఎక్సైజ్ చేయగలుగుతున్నావా ఫస్ట్ లో, నీకు కడియం లేనంత వరకు నువ్వు ఎక్సైజ్ చేయగలిగావా, లేదే కదా. అంతేనా కదా చెప్పండి. సో అదే లాజిక్ ఇక్కడ కూడా. స్టేక్ ఉందా అంటే ఉంది, కంట్రోల్ ఉందా అంటే లేదు. సేమ్ లాజిక్. స్టేక్ ఉందంటే ఉంది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అంటే లేదు. ఓకేనా కాదా చెప్పండి. సెకండ్ క్వశ్చన్ చూస్తారు. 12% ఉంది. మామూలుగా చూస్తే స్టేక్ ఉందా, స్టేక్ లేదు. కానీ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో చూద్దాం. బోర్డులో 8 members ఉంటారంట. అందులో 2 members నేనే అపాయింట్ చేస్తానంట. బోర్డు మెంబర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు అంట. అంటే మీరు నాకు చెప్పండి, మా వాళ్ళకి ఎంత ఓట్లు ఉన్నాయి, 2/8 అంటే ఎంత చెప్తారా. 2/8 అంటే 25% ఇలా చూస్తే
సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా చెప్పండి. అంతేనా కాదా? ఇఫ్ కోర్స్ మిగతా ఫ్యాక్ట్స్ సర్కమ్స్టాన్స్ కూడా చూసుకోండి అని చెప్తున్నాడు. అసోసియేట్ అన్నా కాదా చెప్పండి మామూలుగా. అసోసియేట్. మీకు అసోసియేట్ అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను? అది చూస్తాం. అల్టిమేట్ గా ఏం చూస్తాం? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు లేదు. 20% కన్నా ఎక్కువ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నారు ఇక్కడ. చేయగలుగుతారు లేదా చెప్పండి. అసోసియేట్ అవుద్దా? అవుతుంది. 5 పైన చూస్తుంది. ఓకేనా? సో ఆయన ఏం చెప్పాడు? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ 20% కన్నా ఎక్కువ ఓటింగ్ పవర్ ఉంటే ఉంటది. సో ఆ, ఎవడైనా అదే మామూలుగా పైన చూస్తే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అంటే ఉంది. మిగతా సర్కమ్స్టాన్స్ కూడా చూసుకొని దాన్ని డిసైడ్ చేసుకుంటే చెప్పారు డిప్లొమాటిక్ ఆన్సర్. అర్థమవుతుందా మీకు? థర్డ్ వన్ చూస్తారు. 10 ఉందంట ఓటింగ్ పవర్. మిగతా 90 ఎవరి దగ్గర ఉందంట? 9 అదర్ ఇన్వెస్టర్స్, అందరి దగ్గర 10. అంటే మిగతా సింపుల్ చెప్పండి 10 మంది ఉన్నారు. 10% ఉంది అందరి దగ్గర. కేసు అది. తర్వాత డెసిషన్స్ ఏమో ఆర్ టేకెన్ బై మెంబర్స్ హోల్డింగ్ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ పవర్. మెజారిటీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర. డెసిషన్స్ అబౌట్ టేకింగ్ బారోయింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి టేకెన్ బై యునానిమస్ కన్సెంట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్. బారోయింగ్ సంబంధించిన డెసిషన్స్ అయితే అందరూ తీసుకోవాలి, అందరూ ఒప్పుకుంటేనే అవుతుంది. లేకపోతే అబద్ధం. వాళ్ళు అలా రాసుకున్నారు. ఓకేనా కదా చెప్పండి. ఫర్దర్ డెసిషన్స్ అబౌట్ టేకింగ్ బారోయింగ్ ఆర్ నాట్ ద డెసిషన్స్ దట్ మోస్ట్ బారోయింగ్స్ గురించి మాత్రం తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఆడే చెప్పేసాడు. అంటే మిగతా డెసిషన్స్ ఇంపార్టెంట్. బారోయింగ్స్ గురించి ఎవరు ఒప్పుకోవాలి? అందరూ ఒప్పుకోవాలి. కానీ మిగతా వాటి గురించి మెజారిటీ ఒప్పుకుంటే చాలా చెప్పండి. చాలా. సో ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఇది ఇది ఎలా చెప్తాడు చూడండి ఒకసారి. బారోయింగ్స్ అంత ఇంపార్టెంట్ కాదని చెప్తారు, అది పక్కన పెట్టండి. మిగతా అన్ని డెసిషన్స్ కి మీరు ఏం చెప్పారు? మెజారిటీ ఉంటే చాలు. ఇప్పుడు 9 మంది స్టేక్ ఉంది కదా. ఈ 9 మంది ఒకరికొకరు సంబంధం ఉందని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. సో మీరు గనక ఎవరితో అయినా కలిసినా లేకపోతే మీరు సిగ్నిఫికెంట్ గా ఒక ఓట్ ని ఇటు ఇటు మార్చగలరా లేదా చెప్పండి. ఉన్నదే 10 మంది. అంతేనా? మీరు తలుచుకుంటే అటో ఇటో స్టెప్ వేస్తే సిగ్నిఫికెంట్ గా ఓటు మారుతుందా లేదా చెప్పండి. అందరికీ టెన్నే. నేను మీ వాళ్ళ గురించి అడగట్లేదు, మీ గురించి అడుగుతున్నా. ఇప్పుడు మీ డెసిషన్ కూడా ఇంపార్టెంట్ అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా? మీ మీద కూడా ఆధారపడిందా లేదా చెప్పండి మెయిన్ డెసిషన్. ఎందుకంటే మెజారిటీ కావాలి. ఇప్పుడు 40 ఉంది వాళ్ళు, 50 ఉంది వీళ్ళు. నువ్వు సడన్ గా అటు వెళ్ళిపోయావు అనుకో ఆ 40 వాళ్ళ వైపు, ఆటోమేటిక్ గా అయిపోద్దా లేదా చెప్పండి. అంతేనా కాదా? సో అదేమన్నాడు? 20 కన్నా తక్కువే ఉంది. బారోయింగ్స్ కి ఏమో మనం ఏం చెప్పాము? దానికి ఏం పెద్ద ఉపయోగమే లేదని చెప్పాడు. ఫర్దర్ సిన్స్ ద డెసిషన్స్ అబౌట్ టేకింగ్ బారోయింగ్స్ ఆర్ నాట్ ద డెసిషన్స్ దట్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద రిటర్న్స్, ఇట్ కెనాట్ బి సెడ్ దట్ ఆల్ ఇన్వెస్టర్స్ హావ్ జాయింట్ కంట్రోల్. అసలు ఆడు ఏమంటున్నాడు? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో ఆడు ఏమంటాడు చెప్పండి. ఇది జాయింట్ కంట్రోల్ అవుద్దా అంటే, జాయింట్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా జాయింట్ కంట్రోల్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉన్నాయి. ఒక సెపరేట్ కంపెనీ ఫామ్ చేసాము, ఓకే సెపరేట్ కంపెనీ అనుకుందాం. ఇది అందరి మధ్యలో అగ్రిమెంట్ ఉండాలి కదా. ఏమని? అన్ని డెసిషన్స్ గురించి అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని అనాలి. కానీ అన్ని డెసిషన్స్ గురించి ఇక్కడ అలా ఉందా? బారోయింగ్స్ గురించి మాత్రం అలా రాస్తుంది. సో జాయింట్ కంట్రోల్ అవుద్దా? అవ్వదు. సో ఆటోమేటిక్ గా అసోసియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఇది చాలా డిప్లొమాటిక్ ఇచ్చినట్టు ఆన్సర్. చెప్పలేము కూడా. మిగతా అన్ని కండిషన్స్ సర్కమ్స్టాన్స్ చూసుకుని మీకు చెప్పాను కదా. ఎగ్జామ్ లో థియరీ క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, మీ కన్సాలిడేషన్ నుంచి అందులో థియరీ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అన్ని ఆన్సర్ ఇలాగే ఇవ్వండి. అవ్వచ్చు. మిగతా కూడా చూసుకోండి, అలాగే చూసుకోండి. ఓకేనా? కన్సాలిడేషన్ థియరీ అడగడు, జనరల్ గా అడిగితే మాత్రం మీరు ఇలాగే చేయండి. ఆన్సర్ రాసే విధానం కూడా ఇలాగే రాసు. సో చదివేటప్పుడు మాత్రం మీరు క్లియర్ గా చదువుకుంటే ఒకసారి మీకు ఒక క్లారిటీ. ఓకే, ఇప్పుడు ఎంత కాదనుకుంటే నెక్స్ట్ టైం చదివేటప్పుడు కొంచెం ఎదుగుతుంది. దానికి ఇలా రాసినట్టు గుర్తురా నాకు. ఆ మాత్రం మీరు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఆర్ఎస్ ఏమో ఫార్మాసిటికల్స్ లో ఉందంట. షేర్ క్యాప్ 15% పెట్టిందంట ఎక్స్వై లో. ఎక్స్వై లో 15% ఆర్ఎస్. ఎక్స్వై ఏమో ప్యాకింగ్ మెటీరియల్స్ ఏవో తయారు చేసే బిజినెస్ లో ఉందంట. వన్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ ఫర్ ఆర్ఎస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్వై. ఎక్స్వై లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుందంట ఆర్ఎస్? అంత 15% ఎందుకు ఇన్వెస్ట్ చేసిందంట? ఎక్స్వై ప్యాకింగ్ మెటీరియల్స్ లో ఉంది కదా. ఆ ప్యాకింగ్ మెటీరియల్స్ మనకే అవసరం ఉంటాయి. అందుకని ఎక్స్వై ఆల్మోస్ట్ 90% అవుట్పుట్ ఎవరు కొంటున్నారంట? మనమే కొంటున్నాం. పేరుకి 20% కన్నా తక్కువే ఉన్నా మన మీద చాలా డిపెండ్ అయ్యి ఉన్నారా లేదా చెప్పండి ఆ కంపెనీ. వాళ్ళ అవుట్పుట్ మొత్తం మనమే కొంటున్నాం. సడన్ గా మీరు వెళ్ళిపోతే, ఇప్పుడు మీరు చెప్పింది జరగలేదు,
మీకు నచ్చక మీరు ఏం చేశారు? నేను మీ దగ్గర కొనరా మరి అని అనేసారు అలిగేసి. అర్థమైంది నేను అంటుంది. ఇప్పుడు నీ దగ్గర 15% స్టేక్ ఉంది. ఒక ఓటుకి ఇలా చేద్దాంరా అని అన్నావు. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అనుకుందాం. వెంటనే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అన్నావు అనుకో, కంపెనీ దడేలైపోతుంది. ఎందుకు చెప్పండి? ఆ కంపెనీ అమ్మేదే నీకు. ఆ కంపెనీ అమ్మేది నీకు, నువ్వే వెళ్ళిపోతావు, కస్టమర్ వెళ్ళిపోతావు, సేల్ ఎక్కడి నుంచి ఉంటది? సో భయపడతారా లేదా చెప్పండి? నువ్వు చెప్పేది చేయడానికి ట్రై చేస్తలేదు. సో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? అర్థమైందా? ఓకేనా? ఫిఫ్త్ వన్ చూద్దామా? ఎక్స్ అండ్ వై సేమ్ ఇండస్ట్రీలో ఉన్నారంట, డిఫరెంట్ రీజన్స్ అంట. ఎక్స్ ఏమో వై లో 10% కొనుక్కుందంట. న్యూ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇస్ కీ టు సర్వే ఫండమెంటల్ చేంజెస్ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఆఫ్ ఎంటిటీ వై. The terms of agreement provide for NTY to start a new production process under the supervision of two managers from entity X. ఇద్దరు ఒకే బిజినెస్ లో ఉన్నారు, కానీ వై ప్రొడ్యూస్ చేసే విధానం నచ్చలేదు ఎక్స్ కి. ఎక్స్ ఏం చెప్పింది? నేను ఒక మేనేజర్ పెడతాను, ఇద్దరు మేనేజర్. ఆ మేనేజర్లు ఎలా చెప్తే అలా ప్రొడ్యూస్ చేయకపోయాను. ఇక్కడికే మనకు అర్థమవుతుంది, మనకు పేరుకి 10% స్టేక్ ఉన్నా వాళ్ళ ప్రొడక్షన్ కంట్రోల్ చేస్తున్నాను. అంతేనా? మన అగ్రిమెంట్ ప్రకారం మేనేజర్స్ ఎంటిటీ ఎక్స్ నుంచి వచ్చారంట. వన్ ఆఫ్ హోమ్ ఈజ్ ఆన్ ఎంటిటీ ఎక్స్ బోర్డ్, విల్ ఓవర్సీ అండ్ సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ న్యూ స్టాఫ్. ఏకంగా ఎక్స్ బోర్డ్ లో నుంచి వచ్చిన ఇద్దరు మేనేజర్స్ లో ఒక మేనేజర్ అంట కొత్త స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవడం, ఎక్విప్మెంట్ ఏవి కొనాలి, వాళ్ళ ట్రైనింగ్ ఏమేమి ఇవ్వాలి, కొత్త పర్చేస్ కాంట్రాక్ట్స్ ఆడే నెగోషియేట్ చేస్తాడంట. అన్ని అవే చేస్తాడంట. వాళ్ళందరూ వైకి రిపోర్ట్ చేస్తారంట, ఆ ఇద్దరు మేనేజర్స్ ఎక్స్ కూడా రిపోర్ట్ చేస్తారంట. ఎక్స్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మీరు ఆలోచించండి. ఇండైరెక్ట్ గా ఎక్స్ అక్కడ ఏం జరుగుతుందో కంట్రోల్ చేస్తుందా లేదా? శాసిస్తుందా లేదా చెప్పండి? ఎక్స్ వైని ఆటోమేటిక్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టేనా లేదా? ఉన్నట్టే. అర్థమవుతుందా? మీకు డైరెక్ట్ గానే 20 దాటితేనే కాదు, మిగతా సందర్భాల్లో కూడా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సైజ్ చేయొచ్చు అని చెప్పడానికి రకరకాల ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఓకేనా కదా? ఎగ్జామ్ లో మీకు 20 కన్నా తక్కువ ఉన్నది ఒక క్వశ్చన్ ఇచ్చాడంటేనే మీరు డౌట్ పడిపోండి. 20 కన్నా తక్కువ ఉన్నా కూడా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటుందిరా అని డౌట్ పడిపోండి. ఆబ్వియస్లీ అందుకే ఎత్తాడు క్వశ్చన్. మామూలుగా 20 కన్నా ఎక్కువ ఉంటేనే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లేకపోతే ఉండదు అని అనుకుంటారు కాబట్టి ఆ క్వశ్చన్ ఇస్తాడు. సో మీరు ఆ డౌట్ తోనే ఆన్సర్ చదవండి, అదే క్వశ్చన్ చదవండి, అప్పుడు మీకు ఆన్సర్ వెళ్ళిపోతుంది వేగంగా. అర్థమవుతుందా? సిక్స్త్ వన్ చూద్దాము. ఎన్నున్నాయి? అయిపోయి ఆరేమో టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంట. ఎంటిటీ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ఎంటర్ అయిందంట వైతో. ఆర్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఎంటీ వేర్ వై ఈజ్ రిలేటివ్లీ న్యూ ఎంటీ. ఆర్ కొత్త కంపెనీ, ఆర్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అంట, వై చాలా కొత్త కంపెనీ అంట. అగ్రిమెంట్ ప్రకారం ఆరే వైకి ఒక లైసెన్స్ ఇస్తుందంట, ఎలా ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఏంటని. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అన్ని వైకి ఏం తెలియదంట, అసలు ఎలా చేయాలి ఏంటి అన్ని దేని మీద డిపెండ్ అయ్యిందంట? ఆర్ మీద డిపెండ్ అయ్యిందంట. ప్లస్ వైలోని ఆర్కి ఎంత స్టేక్ ఉందంట? 10% స్టేక్. స్టేక్ 10% ఉంది, కానీ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అన్ని వాళ్ళ నుంచి వస్తున్నాయని మీరే చెప్పారా? మరి ఆబ్వియస్లీ డిపెండ్ అయ్యిందా లేదా చెప్పండి? సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఉంది. చెప్పాను మీకు 20 కన్నా తక్కువ ఉందంటే నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను ఆన్సర్. ఓకేనా కదా చెప్పండి? సెవెంత్ వన్ చూద్దాం. అండ్ ఎంటిటీ విచ్ ఇస్ కరెంట్లీ హోల్డింగ్ 10% ఉందంట, దానికి ఒక ఆప్షన్ ఉందంట ఇంకో 15% కొనుక్కోవడానికి. అప్పుడు ఆబ్వియస్లీ ఎంత అవుతుంది చెప్పండి? 25 అవుతుంది. హవెవర్ ఎంటిటీ కరెంట్లీ డస్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ ఎబిలిటీ. మనకు ప్రస్తుతానికి అయితే ఎబిలిటీ ఉందా? లేదంట. ఓకే. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని అడిగాడు. మామూలుగా అయితే మీకు గుర్తుంటే సేమ్ ఇలాంటి క్వశ్చన్ కన్సల్టేషన్ లో వచ్చింది. మనకు నిజంగా కొనుక్కునే రైట్ ఉన్నా కూడా కొనుక్కోగలిగే స్తోమత లేనప్పుడు మనం కొనుక్కోలేము అనే ఆలోచనతోనే ఆన్సర్ రాశాం. కన్సల్టేషన్ లో థియరీ క్వశ్చన్స్ లో చేశాం. ఇక్కడ కొంచెం వెరైటీ చెప్తారు, ఒకసారి చదవండి, అందరు ఆన్సర్ చదవండి. ఇండేస్ ఇక్కడ చెప్పాడు చూసారా, ఇండేస్ 110 ప్రకారం ఇలాంటి పొటెన్షియల్ ఓటింగ్ రేట్స్ అంటే ఏంటి చెప్పండి? ఫ్యూచర్ లో వస్తాయి. పొటెన్షియల్ ఓటింగ్ రేట్ సబ్స్టాంటివా కాదా చూసేవాళ్ళం. సబ్స్టాంటివా కాదా అంటే ఏం చెప్పండి? మీరు ఎక్సైజ్ చేయగలిగే స్తోమత మీకు ఉందా లేదా అని చూసేవారు. ఎక్కడ? ఇండేస్ 110. కానీ ఇండేస్ 28 లో అలా ఏం లేదు, అలా చూడమని ఏం చెప్పలేదు. అలాంటివి ఏం చెప్పలేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఉన్నాయంటే ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పండి? 10 + 15 25. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా? ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఇదే క్వశ్చన్ మీకు ఇండియాస్ 110 అడిగి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ 110 క్వశ్చన్ చూడండి, 40 ఉంది మీ దగ్గర, ఇంకో 15 కొనుక్కోవడానికి రైట్ ఉందని చెప్పాను, కానీ డబ్బులు లేవని చెప్పాను. అప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? సబ్సిడీ అవుతుందా? అవ్వదు అని చెప్తారు అక్కడ. ఎందుకంటే 110 చెప్పింది. ఏమని చెప్పింది? పొటెన్షియల్ లోడింగ్ రేట్ సబ్స్టాంటివ్ గా చూడమని చెప్పింది. ఇక్కడ అలాంటివి ఏమైనా చెప్పాను నేను? చెప్పలేదు. సో అలాంటివన్నీ పట్టించుకుంటావా? పట్టించుకో. అర్థమైందా? క్లియరా? ఓకేనా కదా చెప్పండి. 8th వన్కి వెళ్దామా? జాగ్రత్తగా ఎంట్రీస్కి వచ్చాం. థియరీ అయిపోయింది. ఒక్కొక్కటి ఎంట్రీస్ మనం చదువుకున్నాం కదా, రకరకాల ఎంట్రీస్ అన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇదేంటో చూడండి. ఫస్ట్ డే ఇన్వెస్ట్మెంట్ పెట్టానంట, 1 lakh పెట్టానంట టు అక్వైర్ 25% ఆఫ్ ఓటింగ్ పవర్. అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయినా కదా చెప్పండి. ఎవరి బుక్స్ లో అడిగాడు? ఏ లిమిటెడ్ బుక్స్ లో అడిగాడు. ఏ లిమిటెడ్ బుక్స్ లో చెప్పండి ఫస్ట్. ఇంకేమైనా అడిగాడా చూడండి మిగతాది కూడా. ఏ లిమిటెడ్ కంట్రోల్ ఇదట్ అదే చెప్తున్నాడు, ఆడే చెప్తాడు బి అసోసియేట్ అవుతుంది మాకని. ఎండ్ ఆఫ్ ది ఇయర్ బి లిమిటెడ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 2,000 వచ్చింది. డివిడెండ్ ఎంత వచ్చింది? 4,000 వచ్చింది. అంతేనా కదా చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు ఏ లిమిటెడ్ ఎన్ని తయారు చేయాలి చెప్పండి? 2 బుక్స్ తయారు చేయాలి. సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఒకటి, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్. సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఒకటే చూపిస్తుంది. ఏంటో చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంత? లక్ష అయిపోయింది, క్లోజ్. అక్కడతో సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అయిపోతాయి. కానీ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఎంట్రీ మాత్రం సేమే అని చెప్పాను, మీకు గుర్తుందా? అంతేనా కదా చెప్పండి. తర్వాత నుంచి ఎంట్రీలు పడతాయి లేదా? ఏం పడతాయి చెప్పండి? ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10,000 వచ్చింది. అంటే మీకు షేర్ ఎంత చెప్తారా? మీకెంత? 25% 2,500 అయినా ఎంట్రీ అంటే చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది టు షేర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ అయినా కాదా చెప్పండి. మీకు గుర్తుందా? అంతేనా కాదా చెప్పండి. సేమ్ ఓసీఏలో 2,000 వచ్చిందంట లాభం, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఓసీఏ మీకు కూడా పెరుగుతుంది లేదు చెప్పండి. మీ షేర్ ఎంత? 500 అయినా. డివిడెండ్ డిక్లేర్ చేస్తే ఏం చేస్తాను చెప్పండి. మీకు గుర్తుందా? డివిడెండ్ డిక్లేర్ చేస్తే ఏం చేస్తామని చెప్పాను? ఇన్వెస్ట్మెంట్ తగ్గించమని చెప్పానా లేదా? క్యాష్ అకౌంట్ టు డివిడెండ్ ఇంకా డిక్లేర్ చేశారు, పే చేయలేదు. సో డిక్లేర్ చేశారు కాబట్టి క్యాష్ రాలేదు అనుకున్నాడు. డివిడెండ్ రిసీవబుల్ అని రాసుకున్నాడు. ఏదైతే ఏంటి క్యాష్ వచ్చింది అనుకుంటే క్యాష్ వేస్తాం, రిసీవబుల్ అయితే రిసీవబుల్ వేస్తాం. రిసీవబుల్ టు ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తగ్గించి మనం ఎందుకు చెప్పండి? ఆల్రెడీ ఇక్కడ పెంచారు కదా, అందుకని ఇక్కడ తగ్గించి. ఓకేనా కాదా? ఈజీ అయినా కాదా చెప్పండి. అయిపోయింది ఆన్సర్ అంతే. అర్థమైందా లేదా ఇది? చెప్పండి, ఇది అర్థమైందా లేదా? బేసిక్ ఎంట్రీస్ అవి. నెక్స్ట్ 9th చూద్దాం. ఏం జరిగింది చూడండి. 15% ఓటింగ్ పవర్ ఉందంట డిఈఎఫ్ లో. పీక్యూఆర్ మ్యూచువల్ ఫండ్ అని ఒకటి ఉందంట. అది ఎవరిదంట? మన సబ్సిడరీ అంట. మామూలుగా మ్యూచువల్ ఫండ్లు చేసే ఇన్వెస్ట్మెంట్లు మనం పట్టించుకుంటామా? పట్టించుకోమని చెప్పారు. ఎందుకు? వాళ్ళకి అసలు ఇంటెన్షన్ ఉందా కంట్రోల్ చేద్దామని? మీకు గుర్తుందా ఇన్వెస్ట్మెంట్ ఏంటి స్టేటస్ నిన్న చేసాము? నిన్న ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఒక కంపెనీలో 60% కొన్నా కూడా అది కన్సాలిడేట్ చేయదురా అని చెప్పాను. ఎందుకు చెప్పాను? అది జస్ట్ ఏదో జనాలకు రెట్టిద్దామనే ఉద్దేశమే గానీ దాన్ని ఏదో కంట్రోల్ చేసేద్దాం, శాసించేద్దాం అనే ఉద్దేశం ఉందా? లేదు. అంతేనా కదా చెప్పండి. సో అలాగే మనకు ఒక మ్యూచువల్ ఫండ్ సబ్సిడరీ ఉంది. ఆ సబ్సిడరీ చేతిలో ఎంత ఉందంట? 10% ఉంది. సో ఇండైరెక్ట్ గా మనకు మొత్తం ఎంత ఉన్నట్టు చెప్పండి? 25% ఉన్నట్టేనా? 15, 10 కలిపి మొత్తం 25 ఉన్నట్టేనా కదా చెప్పండి. అది హోన్లీ వన్ సబ్సిడీ నాదే మొత్తం. ఆ సబ్సిడరీ, ఆ మ్యూచువల్ ఫండ్ మొత్తం నాదే 100%. ఇప్పుడు ఆడు చూసుకునే ప్రతి రూపాయి నాదే అనుకుంటాను కదా. ఆడికి అలాగే 10% ఉన్నప్పుడు నాదే మొత్తం 10 అనుకుంటాను లేదా చెప్పండి. అంతేనా కదా? అప్పుడు మొత్తం కలిపి ఎంత ఉన్నట్టు? 25 ఉన్నట్టు. మామూలుగా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టేనా? మామూలుగా చూస్తే ఉన్నట్టే. కానీ కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఆబ్వియస్లీ ఏమని చెప్పుంటాడు చెప్పండి? అవసరం లేదు. ఎందుకు చెప్పండి? 15 మీరు డైరెక్ట్ గా పెట్టినా కూడా 10 ఎలా పెట్టారు చెప్పండి? మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టారు. మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెడితే మీరు ఏమి ఆ కంపెనీని ఎక్వైర్ చేసేద్దామనే ఉద్దేశం ఉందా మీకు? అక్కడ జస్ట్ మేము జనాల కోసం పెడుతున్నాం అంతే. అంతేనా కదా చెప్పండి. సో నేను ఎగ్జామ్షన్ తీసుకోవచ్చా లేదా? అది ఎగ్జామ్షన్ అంటే నేను ఈక్విటీ మెథడ్ ఫాలో అవ్వనని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. సో ఏమంటారు చెప్పండి? 15% డైరెక్ట్ గా నువ్వు ఉన్నావు, కావాలంటే దానికి ఈక్విటీ మెథడ్ వాడుకుంటావంటే మా వాడుకో, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనిపిస్తే. మిగతా సిచ్యువేషన్స్ అన్ని చూసుకుంటాం కదా సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ కి. కానీ 10% ఏదైతే ఉందో అది నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తే ఇండియాస్ 109 మనం ఇంకా మాట్లాడుకోలేదు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో మాట్లాడతాం. అదేం చెప్పింది? ఎఫ్ఈటీపీఎల్ మెథడ్ వాడండి ఏదో ఒకటి చెప్తుంది కదా, మీకు చెప్పాను కదా. అంతేనా కదా? దాని ప్రకారం చూపించుకోవాలి. అర్థమైందా లేదా? చూడండి ఇక్కడ, ఎంఎన్ఓ క్యాన్ అవైల్ ద ఎగ్జంప్షన్ ఫ్రమ్ అప్లైయింగ్ ఈక్విటీ మెథడ్ టు ద 10% ఇంట్రెస్ట్ కావాలనుకుంటే. ఆ 10% ఇంట్రెస్ట్ ఒక్కటే నువ్వేం చేయొచ్చు?
ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ వాడుకోవచ్చు. ఓకేనా కాదా? ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ నేను ఇంకా చెప్పలేదు. ప్రతి ఇయర్ ఎండింగ్ మామూలుగా ఫెయిర్ వాల్యూ చూస్తాం, డిఫరెన్సెస్ ని పిఎంఎల్ పంపిస్తాం. అదే ఎఫ్ఈటిపిఎల్ మెథడ్ అంతే. ఓకేనా కదా చెప్పండి? అర్థమైందా లేదా? ఓకే, నెక్స్ట్ ఎంత చూద్దాము. 25% షేర్స్ కొన్నానంట. ఎంత పెట్టుకున్నాను? 1,25,000 పెట్టుకున్నాను. ఓకేనా? ఆ రోజు క్యారింగ్ వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 3 lakhs ఉన్నాయి. నేను క్యారింగ్ వాల్యూ చూస్తాను, ఫెయిర్ వాల్యూ చూస్తాను. ఫెయిర్ వాల్యూ చూస్తారు, లెక్కెట్టడానికే కదా మనం రికార్డ్ చేసేము ఏమి, కానీ లెక్కెడతామా లేదా? గుడ్ విల్ క్యాపిటల్ రిజర్వ్ 4 lakhs మొత్తం నెట్ అసెట్స్ ఫెయిర్ వాల్యూ అయితే నా షేర్ ఎంత చెప్పండి అందులో? 25% అంటే ఎంత చెప్పండి? 1 lakh ఏనా? 1 lakh కి మీరు ఎంత ఇచ్చారు? 1,25,000 ఇచ్చారు. ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి? 25,000 గుడ్ విల్. ఏం రికార్డ్ చేస్తారు చెప్పండి? నోట్స్ టు అకౌంట్స్ లో రాసుకుంటాం, కానీ ఇంకెక్కడైనా రాస్తామా? ఎంట్రీ అంటే చెప్తారా? స్టార్టింగ్ ఎంట్రీ వేసి ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ టు క్యాష్ ఎంత? 1,25,000, 1,25,000. 1,25,000 లోనే 25 గుడ్ విల్. మళ్ళీ మనం సెపరేట్ గా ఏమైనా చూపిస్తామా? మీకు అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి? గుడ్ విల్ బి రికార్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యారింగ్ అమౌంట్. సెపరేట్ గా చూపిస్తామా? చూపించండి. తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఆ ఎక్స్ట్రా వాల్యూ ఎంత? మనం ఎక్స్ట్రాగా 1 lakh చూపించాం, దీని మీద డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా వేయాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మీకు గుర్తుందా? క్యారింగ్ వాల్యూ 3 lakhs ఉంటే మీరు పెంచారా లేదా? ఇప్పుడే ఫెయిర్ వాల్యూ 4 lakhs అంటే 1 lakh ఎక్స్ట్రా అనేది డిప్రిసియేషన్ వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. దానికి యూస్ఫుల్ లైఫ్ ఎంత అంటే 20 years అంటే ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ ఎక్స్ట్రా ఎంత వేయాలి చెప్పండి? 5,000 అయినా కాదా? ప్రతి ఇయర్ 5,000 ఎక్స్ట్రా డిప్రిసియేషన్ వేయాలి. ఓకేనా కదా చెప్పండి? 5,000 ఎక్స్ట్రా డిప్రిసియేషన్ మొత్తానికి అయితే మీ షేర్ ఎంత చెప్పండి అందులో? 25% అయినా ఎంత చెప్తారా? 1,250 ప్రతి సంవత్సరం ఎక్స్ట్రాగా వేయాలి, ఇది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ సంవత్సరం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40,000. అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 10,000. ఓకేనా కదా చెప్పండి? జాగ్రత్త చెప్పండి. నేను మీకు ఏం చెప్పాను? 40,000 లో మీ షేర్ అని చెప్పండి అంటే ఎంత? కానీ మీకు ఇప్పుడే చెప్పాను, 10,000 లో మీరు ఎక్స్ట్రాగా కొంచెం మైనస్ చేసుకోవాలా లేదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి? డిప్రిసియేషన్ లేదంటే మామూలుగా ఆలోచించండి. 40,000 మొత్తం ప్రాఫిట్, మొత్తం ప్రాఫిట్ లో మొత్తం డిప్రిసియేషన్ తీసేయాలి. మొత్తం డిప్రిసియేషన్ ఎక్స్ట్రాగా ఎంత వేయాలి? 5,000 అయినా. అంతేనా కాదా? తీసేస్తే ఎంత? 35,000 అయినా. ఈ 35 లో నీకు షేర్ ఉంది ఎంత? 25% ఎంత చెప్పండి? 8,750 అయినా కదా చెప్పండి? అంతేనా కాదా? అలాగే అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ 10,000 అంట, మీ షేర్ ఎంత? 2,500 అయినా కదా చెప్పండి? ఆడు ఏమడిగాడు అసలు? క్యాలిక్యులేట్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ లెక్కెట్టాం. మీ షేర్ ఎంత లెక్కెట్టమన్నాడు? ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పామా ఇప్పుడే? అంతేనా కదా? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగాడు. ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది లేదు చెప్పండి? ప్రాఫిట్ వస్తే, ఎంట్రీ ఏంటి చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ షేర్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 1,25,000 కి ఈ రెండు కలిపారు, మొత్తం కలిపి 1,25,000. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? క్లియర్? ఓకే, 11th అని చూద్దామా? సరే, అర్థమైందా ఇది? ఓకేనా కదా చెప్పండి? ఇది 11th అని చూడండి. అంటే దాని జనరల్ ఎంట్రీస్ రాయలేదండి, మనం రాసేద్దామా? దీని జనరల్ ఎంట్రీస్ చూడండి. ఫస్ట్ ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఎంత చెప్తారా? 1,25,000, 1,25,000. ఫస్ట్ ఎంట్రీ ఇదేనా కదా చెప్పండి? సెకండ్ ఎంట్రీ, ముందు ప్రాఫిట్స్ పంచేసుకుందామా? పంచుకొని డిప్రిసియేషన్ తీసాక పంచకుండా ముందు పనిచేస్తాను నేను, కొంచెం అంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ షేర్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు షేర్ ఇన్ ఓసీఐ కూడా వేసేస్తా కలిపి. ఎంత చెప్పండి ముందు? నాకు మొత్తం పనిచేస్తా. ఒకవేళ 10,000 నాకే, నా షేర్ అంతేనా? 25% అంటే ఓసీఐలో నీ షేర్ 12,000, మొత్తం కలిపి 12,500 అయినా. 10,000, 2,500. మామూలుగా అయితే ఇన్వెస్ట్మెంట్ 12,500 పెరగాలి, కానీ అడిషనల్ గా డిప్రిసియేషన్ వేయాలి కదా మనం. నేను సెపరేట్ చేస్తానంటారా? డిప్రిసియేషన్ వేరేగా వేస్తాను అంటున్నాను. ఏం వేస్తాను చెప్పండి? షేర్ ఇన్ పిఎంఎల్ మళ్ళీ డెబిట్ కొడతామా? ఎంత పనిచేసుకున్నాం? 10,000. కానీ ఇప్పుడు అందులో డిప్రిసియేషన్ 1,250 తగ్గించాలి కదా, ఆ 1,250 డెబిట్ కొడుతున్నాం. టూ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది 1,000. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత? ఇది ప్లస్ ఇది మైనస్ ఇది, అదే వస్తుంది 136,250 వస్తుంది. అంతేనా కదా చెప్పండి? ఈ మూడు ఎంట్రీలు రాసుకోండి. थोड़ा थोड़ा तुझसे सीखा प्यार करने
क्या तरीका. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను? 11th క్వశ్చన్ చూడండి. రాసారా? 11th వన్. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ 1250. ఎక్స్ట్రా ఇదంతా ఫెయిర్ వాల్యూ 1 lakh కదా ఇక్కడ రాసుకోండి. ఎక్స్ట్రా 1 lakh మీద ఎన్ని ఇయర్స్ డిప్రిసియేషన్? 20 years అంటే అందులో నా షేర్ ఎంత ఎంత చెప్తారు? అది అక్కడే ఇస్తాను 25%. ఓకేనా? 11th వన్ చూడండి. KL Limited has invested in 50% voting power of joint venture MN Limited. ఓకే. జాయింట్ వెంచర్ అని ఆడే చెప్తున్నాడు. ఓకే. MN Limited has also issued 10% cumulative preference shares to other investors worth 10 lakhs. ఎవరికో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసిందంటే ఎవరికో. క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటో తెలుసు కదా? ఏంటి చెప్పండి. డివిడెండ్ ఇవ్వకపోయినా కూడా ప్రతి ఇయర్ కి అది క్యూములేట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు మొత్తం పే చేయాల్సి. డ్యూరింగ్ ద ఇయర్ ఎంఎన్ లిమిటెడ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 4 lakhs వచ్చిందంట. డిక్లేర్ ఏం చేయలేదంట డివిడెండ్. ఇప్పుడే చెప్పాడు క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనేవి. డిక్లేర్ చేయకపోయినా కూడా డివిడెండ్ ఇచ్చినట్టుగానే ఆలోచించాలి కదా మీరు. 4 lakhs వాళ్ళకి ఎంత? 10 lakhs బ్యాచ్ 10% అంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి చెప్పండి? 1 lakh. సో 4 lakhs లో 1 lakh తీసేయాలి. మిగతా 3 lakhs లోనే నా షేర్ లెక్కెట్టుకోవాలి. నా షేర్ ఎంత అప్పుడు? 50% అంటే ఎంత? 1 lakh. చిన్నపిల్లల క్వశ్చన్ రా. అంటే 4 lakhs మీద వేసేయకూడదు 50%. వాళ్ళకి ఇవ్వలేదు కానీ ఇచ్చామని అనుకోవాలి. అర్థమైందా? క్యుములేటివ్ కాబట్టి రాసుకోండి. అది క్యుములేటివ్ కాబట్టి ఇవ్వకపోయినా కూడా ఇచ్చామనే అనుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 12th వన్ చూద్దామా? ఇది నా పెద్దది అన్నిటికన్నా. క్వశ్చన్ పెద్ద. క్వశ్చన్ చూడండి ఒకసారి. A Limited holds a 20% equity interest in B. ఓకే. దట్ ఇన్ టర్న్ హ్యాస్ 100% ఈక్విటీ ఇంట్రెస్ట్ ఇన్ సి. అంటే ఇలా రాసుకుందామా చార్ట్. ఏకి బిలో 20% ఉంది, బికి సిలో 100% ఉంది. మనకేం ఇండైరెక్ట్ గా ఉన్నట్టు కాదు రే. మనకు 20 ఉంది బిలో. ఓకేనా కదా? ఎంటిటీ బి రికాగ్నైజ్ నెట్ అసెట్స్ రిలేటింగ్ టు ఎన్టీసీ ఆఫ్ 1000 ఇన్ ఇట్స్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆబ్వియస్లీ ఎంటిటీ బి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసేటప్పుడు కన్సాలిడేట్ చేస్తారు లేదా చెప్పండి. అంతేనా కదా చెప్పండి. లాజికేనా? బి ఏం చేసిందంట? ఇప్పుడు 20% ఆఫ్ ఇట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్టీటీసీ టు థర్డ్ పార్టీకి అమ్మిందంట. ఇందులోని ఎవరికో ఒక 20% అమ్మేసిందంట. ఓకేనా? ఎంతకు అమ్మిందంట? 300 రూపాయలకి అమ్మిందంట. ఓకేనా కాదా? అప్పుడు ఆబ్వియస్లీ బి లిమిటెడ్ కన్సాలిడేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎన్సీఏ అని కొత్తగా ఒకటి వస్తుంది రాదా చెప్పండి. ఇప్పటి వరకు సి అసెట్స్ అన్ని దాని మీద ఓ విర్రవీగింది కదా. అంతేనా కాదా చెప్పండి. ఇప్పుడు ఎన్సీఏ అని ఒకటి వస్తారా రాదా చెప్పండి. అండ్ రికాగ్నైజ్ దిస్ ట్రాన్సాక్షన్ యాజ్ అన్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ అకార్డింగ్స్ విత్ 110 ఫాలో అయ్యి అలా ఏం చేయాలో చేసిందంట. ఏం చేసి ఉంటుంది? ఆబ్వియస్లీ ఏం చేసి ఉంటుంది చెప్పండి. దాని ఎంట్రీ ఏమొచ్చి ఉంటుంది చెప్పండి. నెట్ అసెట్స్ ఏం డీరికాగ్నైజ్ చేసేది. కొంచెం స్టేకే మారింది. కంట్రోల్ ఏమైనా మారిందా? కంట్రోల్ ఏం మారకపోతే గెయిన్ ఆర్ లాస్ వచ్చినా దేనికి పంపిస్తుంది చెప్పండి? అదర్ ఈక్విటీకి పంపిస్తుంది. కంట్రోల్ మారకపోతే మనం మాట్లాడాం కన్సాలిడేషన్. ఫస్ట్ ఎన్సీఏ రికాగ్నైజ్ చేయాలా? తర్వాత క్యాష్ వస్తుంది కదా. ఫస్ట్ క్యాష్ వస్తుంది కదా టు ఎన్సీఏ.
గెయిన్ ఆర్ లాస్ వస్తే మనం దేనికి పంపించేవాళ్ళం? అంతేనా కదా చెప్పండి, అదర్ ఈక్విటీ పంపించేవాళ్ళం. అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఏవో చెప్పాడు. ఏస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, బీస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఎందుకంటే బీస్ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, సి తాలూకు అన్ని కలిపేస్తారు లేదా చెప్పండి. కానీ ఏ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో ఏం చేస్తాం చెప్పండి. మీకు గుర్తుందా, ఏ కూడా కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయాలా లేదా చెప్పండి. అసోసియేట్ అవుతుంది కాబట్టి, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మనం కూడా తయారు చేస్తాం. కాబట్టి ఆ అసెట్స్ అన్ని చూపించాం. మనం ఏం చేస్తాం, ప్రపోర్షనేట్ గా మన స్టేక్ ఎంత ఉందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ మనం చూపించుకుంటామా లేదా చెప్పండి. అలా చూపించుకుంటున్నారా లేదు. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ బి ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్ ఎలా ఉండబోయిందో చెప్తున్నాడు. ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్ ఇదిగో ఇలా ఉంటదంట. లైబిలిటీ సీట్ ఇవ్వాల్సిందిరా చండాలంగా, ఆడ అసెట్ సీట్ ఇచ్చి లైబిలిటీ సీట్ ఇచ్చాడు. ఓకేనా కదా చెప్పండి. ఎన్సీఏ కొత్తగా వస్తారని అనుకున్నాం కదా. ఎన్సీఏ వచ్చింది, వాళ్ళ ఈక్విటీ వాళ్ళకు ఉంది. ఎన్సీఏకి ఎంత ఇదంతా పంచుకున్నారు, అదే రకరకాలు మనకి ఇచ్చాడు. ఆల్దో ఏ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ట్రాన్సాక్షన్, entities A share of net assets in entity B increased as a result of sale. మరి ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదో అమ్మినప్పుడు నాకు కూడా బికి డబ్బులు వచ్చినప్పుడు బి డబ్బుల్లో నాకు స్టేక్ ఎంత అని ఆలోచించుకుంటాను లేదా చెప్పండి. నాకు స్టేక్ ఎంత, 20% అని అనుకుంటానా లేదా చెప్పండి. అంతేనా కదా. అంటే నార్మల్ గా అసలు అలా ఎంత కమ్మాడు, 300 అమ్మాడు. అంతేనా కదా చెప్పండి. అంతేనా, 300 అమ్మాడు. ఒకసారి చూద్దామా, ఇంకేం చెప్పండి. అంతే. అంటే ఇది ఆఫ్టర్ సినారియో ఏంటి ఆడే చెప్తాడు కదా. ఆఫ్టర్ సినారియోలో అసెట్స్ ఎంత ఉన్నాయి చెప్పండి. 300 క్యాష్, అసెట్స్ 1000 కలిపి మొత్తం ఎంత ఉన్నాయి, 1300. ఆ 1300 లో నీకు స్టేక్ ఉంటుందా లేదా చెప్పండి. ఎంత ఉంటుంది, 20% అంటే ఎంత చెప్తారా. 260 ఉండాలి యాక్చువల్ గా అయితే. అంతేనా కదా చెప్పండి. తర్వాత ఏం చెప్పాడు, ఎఫెక్టివ్లీ ఏ షేర్ ఇన్ బీస్ నెట్ అసెట్స్ ఈజ్ నౌ 220 అంట. ఎందుకు 1100, దట్ ఈస్ 1100 ఉన్నదని లెక్కెడుతున్నాడు. 1100 ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఈక్విటీ అట్రిబ్యూటబుల్ టు ఓనర్స్. ఓకే, సింపుల్. అంటే లైబిలిటీస్ చూసుకుంటాం కదా, నెట్ అసెట్స్ కదా చూస్తాము. అంతేనా కదా చెప్పండి. 1300 అసెట్స్, లైబిలిటీలు ఇప్పుడు 200 వచ్చారా లేదా చెప్పండి ఎన్సీఏ అని. అంతేనా కదా చెప్పండి. 1100 200 పోతే ఎంత, 1100 అయినా కదా చెప్పండి. ఒకప్పుడు వరకు లైబిలిటీ ఉన్నారా, ఇప్పుడు లైబిలిటీ ఉన్నారు కదా. ఎన్సీఐ లైబిలిటీ అయినా కదా చెప్పండి. అందుకే 200 తీసేస్తాను, ఎంత నెట్ గా మిగిలింది. 1100 అయినా కదా. 1100 లో నా స్టేక్ ఎంత, 20% అంటే ఎంత, 220 అటు చూపిస్తున్నాడు. కానీ ఒకప్పుడు ఇది జరగపోయి ఉంటే మన స్టేక్ ఎంత చెప్పండి, 1000 ఉండేది. 1000 లో ఎంత పర్సెంటేజ్ అంటే ఎంత చెప్పండి. ఈ జరగడం వల్ల ఒక 20 రూపీస్ స్టేక్ పెరిగింది లేదా చెప్పండి, నేను ఎడిషన్ టు ప్రీవియస్ ఇయర్. అది చెప్తున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా, ఇంకేం చెప్పాడు చెప్పండి. చదవండి ఇప్పుడు ఏం చెప్పాడు. హౌ ఈజ్ అన్ ఈక్విటీ ట్రాన్సాక్షన్ దట్ ఈస్ రికాగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటిటీ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎంటిటీ ఏ దట్ యూజెస్ ఈక్విటీ మెథడ్. ఇప్పుడు అసలు ఎంటిటీ ఏ ఎలా రికాగ్నైజ్ చేయాలి అని అడుగుతున్నారు. హలో హలో చెప్పరా. లేదురా. అయితే హర్షు ఫోన్ చేయి. హర్షు లేదా, సరే నువ్వు నాకు పంపించొస్తా. ఇప్పుడు ఏం చెప్పండి ఇక్కడ, ఏం చెప్తున్నాను నేను. ఆ, ఎలా ఎలా రికాగ్నైజ్ చేయాలని అడుగుతున్నాడు. థియరిటికల్ క్వశ్చన్ లాగా అడుగుతున్నాడు. చేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ నెట్ అసెట్స్ as a result of investees equity is reflected in investors finance statements as state share of other changes in equity of investee in the statement of changes in equity instead of gain in statement of P&L, since it reflects post acquisition change in net assets of the investee and also faithfully reflects the investor's share of the associates transaction as presented in the associates consolidated financial statements. అంటే అది ఏమంటాడంటే, ఇప్పుడు మీకు ఒక 20 లాభం వచ్చింది కదా, 200 ఉండాల్సిన దగ్గర మీద ఎంత అయింది, 220 అయిందా. ఆ 20 ఎక్స్ట్రా లాభాన్ని మీరు ఎక్కడ రికాగ్నైజ్ చేయాలని అడుగుతున్నాడు. ఓకేనా. ఇది ఏమంటాడంటే, ఆ 20 ఎక్స్ట్రా లాభాన్ని చేంజెస్ ఇన్ అదర్ ఈక్విటీ, అంటే సింపుల్ గా చెప్పండి అదర్ ఈక్విటీలో రికాగ్నైజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ పిఎండ్ఎల్ అంటున్నాడు. పిఎండ్ఎల్ లో చూపించొద్దు, అదర్ ఈక్విటీలో చూపించమంటున్నాడు. అర్థమైందా. ఆడేమంటున్నాడంటే, ఒకవేళ ఇక్కడ చూడండి ఆ రీజన్ చెప్పాడు చూడండి. సిన్స్ ఇట్ రిఫ్లెక్ట్స్ పోస్ట్ అక్విజిషన్ చేంజ్ ఇన్ నెట్ అసెట్స్ ఆఫ్ ద ఇన్వెస్టీ. మీరు అక్విజిషన్ చేశాక ఆల్ దాంట్లో ఏదో చేంజెస్ జరుగుతున్నాయి. మీరు ఏమైనా చేశారా, మీరు ఒకటి అమ్మడం కొనడం ఏదైనా చేస్తే లాభ నష్టం మనం ఎక్కడికి పంపించాలని చెప్పాను, పిఎండ్ఎల్ పంపించేవాళ్ళు. ఇక్కడ నేనేవి అమ్మలేదు, నేనేవి కొనలేదు,
వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ ఏదో ఉందంట, వాళ్ళ దాంట్లో ఏదో అమ్మారంట, దాని వల్ల ఏదో చేంజెస్ జరిగాయంట. ఇన్వెస్ట్మెంట్ చూపించేస్తారు అదంతా. ఫస్ట్ నుంచి ఎంట్రీస్ అన్ని కామన్. ఇప్పుడు ఎక్స్ట్రా 20 చూపించాలి కదా, ఆ ఎక్స్ట్రా 20కి ఎంట్రీ ఏంటని అడుగుతున్నాడు. ఎక్స్ట్రా 20కి ఇన్వెస్ట్మెంట్ డెబిట్ కొడతారు. ఇన్వెస్ట్మెంట్ 20 టు క్రెడిట్ పిఎన్ఎల్ కొట్టాలా, అదర్ ఈక్విటీ కొట్టాలా అని క్వశ్చన్. టు క్రెడిట్ అదర్ ఈక్విటీ కొట్టమంటాను, ఎందుకంటే నేను నిజంగా ఏదైనా చేస్తుంటే నా వల్ల గెయినో లాసో వచ్చుంటే పిఎన్ఎల్ లో చూపించుండేవాడు. నేనేం చేయలే అసలు, నేను అలా కూర్చొని ఉన్నాను. ఆడెవడో ఆడితో గొడవ పడ్డాడంట, ఆడిది ఏదో అమ్మేసాడంట, అమ్మేయడం వల్ల వాళ్ళు ఏదో సచ్చి ఏం చేశారు, ఏదో 20% చేంజ్ వచ్చింది అది. ఓకేనా కదా చెప్పండి, సింపుల్ రా. వాళ్ళ దాంట్లో ఎన్సీ వచ్చిందా కొత్తగా? ఎన్సీ ఎక్కడ రిఫ్లెక్ట్ చేస్తారు చెప్పండి? ఎన్సీ ఎక్కడ వస్తుంది? అదర్ ఈక్విటీలోనేనా? మీకు గుర్తుందా? ఎన్సీఏ చూపించేటప్పుడు ఎక్కడ చూపిస్తాం మనం? డిస్క్లోజ్ చేసేటప్పుడు అదర్ ఈక్విటీలో చూపిస్తాం. అంటే వాళ్ళ దాంట్లో ఓనర్షిప్ ఇంట్రెస్ట్ లో ఏవో చేంజెస్ వస్తున్నాయి. అంతేనా కదా చెప్పండి? అంతేనా కదా? మీరు కూడా అప్పుడు ఎక్కడ చూపిస్తారు? అదర్ ఈక్విటీలో చూపిస్తారు. అర్థమైందా లేదో చెప్పండి, ఒకసారి చదవండి అది. అందరూ ఆ థియరీ చదవండి ఒకసారి. ఓకేనా? 13 నుంచి చూద్దామా? అదే ఇది మీకు చెప్పాను కదా, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్స్. ఇందులో కూడా మనం రికార్డ్ చేసుకుంటాం లేదా చెప్పండి? ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఏ 40% స్టేక్ ఉంది అంటే అసోసియేట్ అయినా, అంతేనా కదా? ఎన్ అసోసియేట్ అయింది, ఎన్ఎం కమ్మిందంట. అంటే ఇది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ చెప్పండి? ఎం కి ఎన్ లో ఉంది, ఎన్ఎం కమ్మిందంటే అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్. అప్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ అంటే ప్రాఫిట్ ఎక్కడ ఉండిపోయి ఉంటుంది? సబ్సిడరీలో అదే సబ్సిడరీ అనకూడదండి, అసోసియేట్ లో ప్రాఫిట్ ఉండిపోయింది. ఇన్వెంటరీ ఎవరి దగ్గర ఉండిపోయింది? పేరెంట్ కంపెనీ. మన దగ్గర ఉండిపోయిందా లేదా చెప్పండి? అంతేనా కదా? అంటే ఎం దగ్గర ఇన్వెంటరీ ఉండిపోయింది, అంతేనా? ఎం ఎవరెవరికి అమ్మారు? ఎన్ సోల్డ్ ఇన్వెంటరీ, అంతే. అవుట్ ఆఫ్ ది అబౌవ్ ఇన్వెంటరీ, ఎం సోల్డ్ ఇన్వెంటరీ ఆఫ్ 6 lakhs టు అవుట్ సైడ్ కస్టమర్స్. ఈ ఇన్వెంటరీలో మనం 6 lakhs వర్త్ అమ్మేసామంట బయటికి. అమ్మేసిన మనం చూడకూడదు, ఇంకా మిగిలిపోయినవే కదా చూస్తాం. మీకు గుర్తుందా లేదా? అమ్మేస్తే ఎఫెక్ట్ ఏముండదు. హెన్స్ ద ఇన్వెంటరీ ఆఫ్ 4 lakhs పర్చేస్ ఫ్రమ్ ఎన్ లిమిటెడ్ ఇస్ స్టిల్ లయింగ్ విత్ ఎం లిమిటెడ్. అంటే 10 lakhs వర్త్ ఇన్వెంటరీలో 6 lakhs వర్త్ అమ్మేసాము, ఇంకో 4 lakhs వర్త్ ఉండిపోయింది. ఓకేనా? ఆడేం చెప్పాడు? 10 lakhs వర్త్ ఇన్వెంటరీకి 1 lakh ప్రాఫిట్ అన్నాడంటే 4 lakhs వర్త్ ఇన్వెంటరీలో ఎంత ప్రాఫిట్ ఉండిపోయిందో చెప్పండి? 40,000 ప్రాఫిట్ ఉండిపోయి ఉంటుందా లేదా చెప్పండి? డిటర్మైన్ ద అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. ఎంత? 40,000. అంతేనా కదా చెప్పండి? దానికి ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? ఆలోచించండి. మీకు ఫస్ట్ నేను ఏం చెప్పాను? అవతల వాడి దాంట్లో ప్రాఫిట్ ఉండిపోయింది, ఎవరెవరికి అమ్మాడు? కిందోడు పైనోడికి అమ్మాడు, అవతల దాంట్లో ప్రాఫిట్ ఉండిపోయింది కాబట్టి మీకు వచ్చే షేర్ ఇన్ ప్రాఫిట్ లో తగ్గిపోతే లేదా చెప్పండి? ఎంత తగ్గిపోతే చెప్పండి? ప్యారల్ గా ఏది తగ్గించాలి చెప్పండి? ఇన్వెంటరీ 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 మీ దగ్గరే ఉండిపోయింది ఇన్వెంటరీ. ఎన్ ఎమ్మకి అమ్మిందంటే ఇన్వెంటరీ ఎవరి బ్యాలెన్స్ లో ఉంది? నా బ్యాలెన్స్ షీట్ లోనే ఉందా లేదా? ఆ ఇన్వెంటరీ ఇప్పుడు తగ్గించాలి లేదా చెప్పండి? టు ఇన్వెంటరీ 40,000. అర్థమైందా? ఇది వదిలేయండి, ఇది కాదు ఆన్సర్, ఇది ఆన్సర్. 40,000 ప్రాఫిట్ లో మన షేర్ ఎంత? నేను మొత్తం రాస్తాను. మన షేర్ ఎంత అంటే ఎంత? 16. అంటే దీని ముందే మనం పనిచేసి ఉంటాం కదా, ఆ పనిచేసింది కూడా చూపించాడు ఆడు. ఇక్కడ 40 చూపిస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. 40 కాదు, మీరు మొత్తం ప్రాఫిట్ చూపించుంటారు. అంటే ఎంత? 1 lakh చూపించుంటారు. ఆడు ఓన్లీ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ గురించి చెప్దాం అనుకుంటున్నాడు. ఈ 40 రికార్డ్ చేస్తారు ప్రాఫిట్ కింద ఇనీషియల్ గా, అంతేనా కదా చెప్పండి? 40 అంటే అదే, సారీ, ఆడు ఎలా రికార్డ్ చేశాడు? ఆడు కరెక్ట్ గానే చేశాడు. 1 lakh అది మొత్తం ప్రాఫిట్. 1 lakh లో మన షేర్ ఎంత? 1 lakh ప్రాఫిట్ లో మన షేర్ ఎంత? 40% అయినా మన షేర్ ముందు మనం ఏమైనా వేస్తాం ఎంట్రీ? ఇన్వెస్ట్మెంట్ పిఎన్ఎల్ అయినా 40 వేస్తాం మనం.
ఇప్పుడు అందులో కొంచెం తగ్గించానా లేదా చెప్పండి. మన షేరే కదా ఇది. మన షేర్ ఇన్ ప్రాఫిట్ కి ఇదేనా ఎంట్రీ? ఇన్వెస్ట్మెంట్ షేర్ ఇన్ ప్రాఫిట్. ఇప్పుడు కొంచెం తగ్గించమంటున్నాను. 16,000 16. ఓకేనా కాదా? అర్థమైంది లేదు చెప్పండి. ఈ 40,000 చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి అలాగా. ఆ 40,000 ఎలా వచ్చింది? మొత్తం 1 lakh ప్రాఫిట్ కదా. 1 lakh లో నా షేర్ ఎంత? 40% కదా, అలా వచ్చింది. అంతేగాని 60,000 ఇన్వెంటరీ అమ్మేశాము అలాగేం లేదు. పేరెంట్ కంపెనీ దాంట్లో చేసుకుంటారు. పేరెంట్ కంపెనీ సేల్స్ లో రికార్డ్ అయితే ఆటోమేటిక్ గా కన్సల్టేషన్ లో కూడా వచ్చేస్తుంది కదా అది. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? ఇన్వెంటరీ సార్ ఎంఎన్ అమ్మిందంట. ఎన్ఎం కాదు, డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ రా. డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏంటో చెప్తారా? డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏంటి మీకు ఏం చెప్పాను? డౌన్ స్ట్రీమ్ ట్రాన్సాక్షన్ అయితే ఎవడు పిఎండ్ఎల్ లో ఉండిపోయింది అది? పేరెంట్ పిఎండ్ఎల్ లో. సో పిఎండ్ఎల్ డెబిట్ కొట్టియాలా? అంతేనా కదా చెప్పండి. ఎంత ఉండిపోయింది ప్రాఫిట్ చెప్పండి. 16,000 కదా ఇప్పుడే లెక్కెట్ట. టూ, వాళ్ళ దాంట్లో ఇన్వెంటరీ ఉండిపోయిందా? వాళ్ళ దాంట్లో ఇన్వెంటరీ ఉండిపోయిందంటే ఇన్వెస్ట్మెంట్ ఉండిపోయినట్టేనా కదా చెప్పండి. మనం ఏదైనా వాళ్ళ అసెట్స్ ఏం చూపించాం కదా. అన్ని అసెట్స్ కలిపి ఎక్కడ చూపిస్తున్నాం మనం? ఇన్వెస్ట్మెంట్ లో చూపిస్తాం. టూ ఇన్వెస్ట్మెంట్ 16,000. ఆడ అలా ఇవ్వకుండా ఏం చేశాడు? మీకు గుర్తుందా? అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఎలిమినేట్ చేసేటప్పుడు సేల్స్ వేరేగా కాస్ట్ ఆఫ్ సేల్స్ వేరేగా ఎలిమినేట్ చేస్తారు కదా. సేల్స్ కి 160, కాస్ట్ ఆఫ్ సేల్స్ కి 144, నెట్ కి ఎంత? అదే చెప్తున్నాడు సార్. ఆ పర్టికులర్ సేల్ అమౌంట్ దాని తాలూ కాస్ట్ అమౌంట్ మైనస్ చేసేయాలని అంటున్నాడు. అర్థమైందా మీకు డిఫరెన్స్? ఓకేనా కదా చెప్పండి. చూసుకోండి, ఏమైనా డౌట్ ఉంటుంది మేడం. ఓకేనా అందరికి? ఆ కింద ఒక పాయింట్ రాశాడు, అది ఏంటో చూసారు కదా. సబ్సిక్వెంట్ గా మళ్ళీ ఆ ఇన్వెంటరీ అమ్మేశారు అనుకోండి, అప్పుడు నిజంగా ప్రాఫిటే కదా, అప్పుడు మళ్ళీ రివర్స్ చేసేయాలి. ఇప్పుడు నిజంగా అమ్మేస్తే క్లోజింగ్ స్టాక్ లో ఉండదు కదరా, అప్పుడు రివర్స్ చేసేయని అంటున్నాను నేను. ఓకేనా? 14th వన్ సేమ్ క్వశ్చన్, కాకపోతే అసెట్ బదులు అక్కడ అక్కడ ఇక్కడ దీని బదులు అక్కడ అసెట్ ఇచ్చాడు. ఓకేనా? అది మీరు చేయండి. ఓకే. 15th వన్ నేను చెప్తాను. 15th వన్ వదిలేయండి, 16th వన్ చూడండి. ఏం జరిగింది? సిడికి 50% ఓటింగ్ పవర్ విచ్ ఇస్ జాయింట్ వెంచర్ అంట. క్యారింగ్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1 lakh అంట. నవ్ అవుట్ ఆఫ్ 50% స్టేక్ లో కొంచెం స్టేక్ అమ్మేసాం థర్డ్ పార్టీకి. థర్డ్ పార్టీకి అమ్మేసాం రా. డబ్బులు వచ్చాయా? క్యాష్ 80,000. టూ, ఎంత అమ్మేసాము? 20% అమ్మామంటే ఇంకో 30% ఉంచుకున్నామా లేదా చెప్పండి. మీకు ముందు ఏం చెప్పారు? ఫస్ట్ డీ రికాగ్నైజ్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ మొత్తం డీ రికాగ్నైజ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది చెప్పండి. 1 lakh ఉంది, అది డీ రికాగ్నైజ్ చేస్తామా? డెబిట్ మీకు గుర్తుందా? ఇన్వెస్ట్మెంట్ ఫెయిర్ వాల్యూ ఎంత ఉందో చెప్పాడా? 1,20,000 అని చెప్పాడా లేదా చెప్పండి. అంతేనా కదా? ఇప్పుడు లాభమా నష్టమా ఏంటి? లాభం వచ్చిందా? టు పిఎండ్ఎల్ ఎంత? 1 lakh. అయిపోయి ఆన్సర్. రాసుకోండి ఇది, ఎంట్రీ రాసుకోవాలి.
ఓకేనా? కావాలంటే మీరు 1 lakh లాభాన్ని అనలైజ్ చేయొచ్చు. రెండు లాభాలు ఉన్నాయి ఆ 1 lakh లో. సేల్ వల్ల వచ్చిన లాభం మీకు గుర్తుంది, అనలైజ్ చేసాము. రీమెజర్మెంట్ వల్ల వచ్చిన లాభం. రీమెజర్మెంట్ వల్ల ఎంత లాభం చెప్పండి? మామూలుగా అయితే నీకు మొత్తం నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1 lakh, అంతేనా? 1 lakh లో 50% అమ్మేసావు, 50% ఉండిపోయింది. నీ స్టేక్ లో కూడా సారీ 1 lakh. ఆగండి ఆగండి. 1 lakh 50% వర్త్, అంతేనా కదా? అందులో 20% వర్త్ అమ్మేసావు. ఇంకో 30% రిటైన్ చేసుకున్నావు లేదా చెప్పండి? 1 lakh 50% వర్త్ అయితే 30% వర్త్ ఎంత ఉండాలి మీ దాంట్లో యాక్చువల్ గా? ఇంటూ 30/50 అంటే ఎంత చెప్తారా? 60,000 ఉండాలి. ఆ 60,000 రీమెజర్మెంట్ చేసావు. ఎంతకు చేసావు? 1,20,000 చేసావు, అంతేనా కదా చెప్పండి? 1,20,000 మైనస్ 60,000. ఆ 60,000 ఎలా వచ్చిందంటే ఇది ఎలా వచ్చింది. ఓకేనా? అప్పుడు ఎంత లాభం? 60,000 ఎక్కడ లాభం. సేల్ చేసావా? సేల్ ఎంత చేసావు చెప్పు? 40% అమ్మావా? 40% అంటే అదే సేల్ గురించి ఇలా ఇక్కడ లెక్కెడుతున్నా. 1,50,000 అయితే 20% కదా అమ్మావు. అంటే ఎంత చెప్పండి? 40,000 ఏనా? అంతేనా కదా? 40,000 ఎంతకు అమ్మావు? 80,000 అమ్మావు. 80,000 మైనస్ 40,000 ఏమైనా లాభం, అంతేనా కదా చెప్పండి? ఎంత? 40,000. మొత్తం కలిపి ఎంత? 1 lakh సరిపోయిందా? అది రాసుకోండి. నిన్న చెప్పాను కదా సేమ్ ఇదే. రికార్డ్ అవుతుంది కదా? ఓకే. ఓకేనా? 17th ఒకసారి చదవండి. లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చదవండి ఒకసారి. మీరు అది చూసి ఇంకో క్వశ్చన్ ఉందిరా బాబు పెద్ద క్వశ్చన్ అనుకోకండి. దాని ముష్టి క్వశ్చన్ ఇంకోటి ఉండదు. 10 నిమిషాలు కూడా పట్టదు. ఇది చదవండి ఒకసారి. 50% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. బ్యాలెన్స్ 50% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎక్కడ ఉందంట? ఈజ్ హెల్డ్ బై అనదర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. జాయింట్ కంట్రోల్ ఉందంట, అది జాయింట్ వెంచర్ అంట. ఓకేనా? అకౌంటింగ్ యూజింగ్ ఈక్విటీ మెథడ్. ఓకే, సరిపోయింది కదా? ఈక్విటీ మెథడ్ వాడతాం. నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? 10% ఏం చేద్దాం అనుకుంటూ థర్డ్ పార్టీకి అమ్మేద్దాం అనుకున్నాం. సచ్ 10% మీట్స్ ద క్రైటీరియా ఆఫ్ అన్ అసెట్ హెల్డ్ ఫర్ సేల్. ఓకే. అండ్ హాస్ బీన్ మెజర్డ్ అండ్ డిస్క్లోజ్డ్ అకార్డింగ్లీ. నో డిటర్మైన్ హౌ షుడ్ ఆ 40% పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఇకపైన మీకు జాయింట్ కంట్రోల్ లేదంటే అయినా కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా డిపెండ్స్. మనం ఏం చెప్పలేము యాక్చువల్ గా, ఇది ఒక్కటే చూసి. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ ఏంటో మనకు తెలియదు. ఆఫ్టర్ సేల్ ఆఫ్ 10%, ఇఫ్ స్టిల్ రామ్ లిమిటెడ్ హ్యాస్ కంట్రోల్, దెన్ ఇట్ షల్ కంటిన్యూ టు మెజర్ యూజింగ్ ఈక్విటీ మెథడ్. ఇంకా కంట్రోల్ ఉంటే ఈక్విటీ మెథడ్ వాడండి. మనకు తెలియదు అసలు యాక్చువల్ టర్మ్స్ ఏంటో. హవెవర్ కంట్రోల్ లేదనుకోండి, అప్పుడు ఆ 10% పోయాక మిగతా 40% మీకు గుర్తుందా? ఈక్విటీ మెథడ్ లో అదే మనము ఒకటి కోల్పోయిన తర్వాత మిగతా దాన్ని దేనికి మెజర్ చేస్తాం? ఫెయిర్ వాల్యూకైనా కదా, రిటైన్డ్ ఇంట్రెస్ట్ ని. ఇక్కడ మెజర్ చేశాం కదరా ఫెయిర్ వాల్యూకే. అదే చేయమని చెప్తున్నాడు. ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయండి. ఇండియాస్ 109 కూడా అదే చెప్పింది, ఫెయిర్ వాల్యూకి మెజర్ చేయండి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇప్పుడు ఆ క్వశ్చన్ ఉంది కదా, దీనికి ఒక చిన్న థియరీ చెప్పాలి. ఇదేం లేదు చూడండి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఈక్విటీ షేర్స్ లో డబ్బులు పెట్టారు. 20% కన్నా ఎక్కువ స్టేక్ ఉంది. అప్పుడు మీరు ఏమవుతారు? ఆటోమేటిక్ అదే అది మీకు ఏమవుతుంది? అసోసియేట్ అవుతుంది. దానికి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు ఎంత అని బుక్ చేసుకుంటారు. అలా బుక్ చేసుకునే క్రమంలో లాస్లే వస్తున్నాయి అనుకోండి కంటిన్యూస్ గా. మనం ఏం చేస్తాం? అలాగ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? రోజు రోజుకి తగ్గి 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 ఏదో రోజు జీరో అయిపోయింది అనుకోండి. అర్థమవుతుందా? జీరో అయిపోయిన తర్వాత ఇంకా లాస్ వచ్చింది. అయినా కూడా మనం జీరోకి మించి నెగిటివ్ చేయగలమా? చేయలేం. అప్పుడు ఆడు ఏమంటాడంటే, అప్పుడు ఆగండి. మీరు ఆ కంపెనీలో గనక ప్రిఫరెన్స్ షేర్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ఉన్నాయేమో చూడండి.
అదే అసోసియేట్ కంపెనీకి మీరు అందులో ప్రిఫరెన్స్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, లోన్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇలా పెట్టారేమో చూడండి. పెడితే ఈక్విటీ షేర్ జీరో అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా తగ్గించాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటది కదా, అది కూడా తగ్గించేయండి. అది కూడా తగ్గిపోయింది, జీరో అయిపోయింది. తర్వాత లోన్స్ ఉంటది కదా, లోన్స్ కూడా తగ్గించేయండి. సేమ్ సేమ్ ఎంట్రీ. లాస్ వస్తే ఎంట్రీ ఏంటి మనకు మామూలుగా? ఇన్వెస్ట్మెంట్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ డెబిట్ అవుద్ది, టు ఇన్వెస్ట్మెంట్ అని అవుద్ది. అంతేనా? టు ఇన్వెస్ట్మెంట్ బదులు టు ప్రిఫరెన్స్ షేర్స్ తగ్గిపోద్ది, అలాగే టు ఇన్వెస్ట్మెంట్ ప్రిఫరెన్స్ షేర్స్ టు లోన్ కూడా తగ్గిపోద్ది అలాగే. అలా జీరో చేసుకుంటూ వచ్చేయండి. లోన్ కూడా జీరో అయిపోతే ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకేం ఉండదు అది కూడా జీరో చేయడం. అయిపోయింది, అక్కడ వరకు ఆపేయండి. సబ్సిక్వెంట్ గా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏ వాల్యూ పెంచాలి చెప్పండి? లోన్ వాల్యూ పెంచాలి ఫస్ట్. లోన్ తర్వాత ఏది పెంచాలి చెప్పండి? ప్రిఫరెన్స్ షేర్స్ పెంచాలి. ప్రిఫరెన్స్ షేర్స్ తర్వాత ఏది పెంచాలి చెప్పండి? ఈక్విటీ షేర్స్. అర్థమైందా మీకు కాన్సెప్ట్? తగ్గించేటప్పుడు ఈక్విటీ షేర్ జీరో అయిపోయిన తర్వాత ఇంకేం లేకపోతే వదిలేయండి, అయిపోయింది సమ్. మీకు ఆ కంపెనీలో కనుక ప్రిఫరెన్స్ షేర్స్ లోన్ కూడా ఉంటే ఈక్విటీ షేర్ జీరో అయిపోయాక ప్రిఫరెన్స్ షేర్ జీరో చేయండి, అది కూడా జీరో అయిపోయాక లోన్ జీరో చేయండి, మళ్ళీ రివర్స్ చేసేటప్పుడు కూడా అదే ఆర్డర్లో రండి. ఎందుకు? ఇది సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్సా, కన్సాలిడేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్సా? సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో నేను ఏమైనా కెలకమని చెప్పానా? నేను చెప్తుంది ఏంటి? కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. కన్సాలిడేట్, ఇప్పుడు కన్సాలిడేట్ ఎవరి కోసం తయారు చేస్తాం? ఇప్పుడు నీ కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి రీజన్ ఏంటి? నువ్వు ఓనర్ లాగా ఫీల్ అయిపోతున్నావు. ఓనర్ లా ఫీల్ అయినోడివి లాస్ వస్తే తీసుకోవా? ఓనర్ లా ఫీల్ అయినోడివి లాస్ వస్తే బయట వచ్చి కూడా చూసినప్పుడు కన్సాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? అరే వీడు వాడిని ఓనర్ లాగా ఫీల్ అవుతున్నాడు రా, వాడి దాంట్లో కష్ట సుఖాల్లో వీడికి రైట్ ఉందిరా అని అనుకుంటామా లేదా? మరి సుఖం వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇప్పుడు కష్టం వస్తే లాస్ వస్తే మీరు పంచుకోరా? పంచుకుంటారు కదా. అయినా అసలు ఎందుకు అకౌంట్స్ కరెక్ట్ గా ఉండవన్నాం, నాకు అర్థం కాదు. లేవు, ఎందుకంటే నువ్వు ఓనర్ లాగా అయిపోయావు కదా ఇప్పుడు. నీకు నువ్వే ప్రిఫరెన్స్ కొనుక్కోవడం, నీకు నువ్వే లోన్ ఇచ్చుకోవడం లాంటి కాన్సెప్ట్ ఉంటుంది. అర్థమైందా? ఒకప్పుడు వరకు అయితే అందుకే ఈ సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో వెళ్ళకొద్దు అంటాను. కన్సాలిడేట్ ఆలోచించేటప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలని చెప్పాను. ఈక్విటీ మెథడ్ అంటే నువ్వు ఎలా ఆలోచించావు, అందులో ఓనర్ లా ఫీల్ అయిన నేను నీకు లోన్ ఇచ్చాను, నువ్వు నాకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తావా? అందుకనే తగ్గించు. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం ఇది. ఈక్విటీ షేర్స్ లో, ప్రిఫరెన్స్ షేర్స్ లో, లాంగ్ టర్మ్ లోన్ మూడిట్లో మనకి ఇవి ఉన్నాయంట, స్టేక్ ఉందంట. ఓకే, ఫస్ట్ ఏం జరిగింది చూడండి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో, అదే స్టార్ట్ ఆఫ్ ఇయర్ వన్ లో క్యారింగ్ వాల్యూస్ ఇచ్చాడు, 10, 5, 3 ఉందంట. ఓకేనా? యాక్చువల్ గా 10 ఈక్విటీ ఉంది, 5 ప్రిఫరెన్స్ ఉంది, 3 లాంగ్ టర్మ్ లోన్ ఉంది. మొత్తం కలిపి ఎంత ఉంది? 18 ఉంది ఆ కంపెనీలో. అంతేనా కదా చెప్పండి? హలో, హలో, ఎవరు? ఓకే, ఓకే, అవునండి. ఒక 5 minutes లో కాల్ చేస్తాను, క్లాస్ లో ఉన్నా. మూడింటికి ఇన్వెస్ట్మెంట్ ఇంతేనా? ఫస్ట్ ఏం జరిగింది చూద్దామా? ఫస్ట్ టైం ఏం జరిగింది చెప్పండి? ఇంక్రీజ్. ప్రతి ఇయర్ ఎండింగ్ లో వీళ్ళు 109 ఫాలో అవుతారు సెపరేట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో. ఎందుకు 109 అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏనా? అంటే మీరు ఇంకో కంపెనీలో స్టేక్ ఉంది అలాగే. మామూలుగా 109 మనం ఇంకా చేయలేదు, మీకు చెప్పాను కదా. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మీకు ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉంది అనుకోండి, అది ఫైనాన్షియల్ అసెట్ అవుద్ది. ఇంకో కంపెనీకి మీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుద్ది. ఇలాంటి రకరకాలు చదువుకుంటా అక్కడ. అది వదిలి ఇంట్రెస్ట్ అని నేను ఇప్పుడు ఏమంటున్నాను, జాగ్రత్త చూడండి. నేను ఏమంటున్నానంటే, స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ వన్ క్యారింగ్ వాల్యూ ప్రతిదానికి ఇచ్చాడు. మరి ఏ స్టాండర్డ్ చెప్పినట్టు ఆ స్టాండర్డ్ మెజర్ చేసుకోవాలా లేదా చెప్పండి? అంతేనా కదా? ఇప్పుడు అది ఏమంటున్నాడు, ఇండియాస్ 109 ప్రకారం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కొన్ని చేయాల్సి వచ్చిందంట. ఓకేనా? ఇండియాస్ 109 ప్రకారం చేయాల్సి వస్తే ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇయర్ లో ఎంత చేయాల్సి వచ్చింది? 50,000 చేయాల్సి వచ్చింది ప్రిఫరెన్స్ షేర్స్ లో. అందుకే ప్రిఫరెన్స్ షేర్స్ 5 lakhs కాస్త 50,000 అడ్జస్ట్మెంట్ చేశాక ఎంత ఉంటుంది చెప్పండి? 4,50,000 అనా? నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి? అలాగే లాంగ్ టర్మ్ లోన్ లో 50,000 అడ్జస్ట్ చేయాలని ఆడే చెప్పాడు. మరి 50,000 అడ్జస్ట్ చేస్తాను లేదా చెప్పండి? దాంట్లో చేస్తాను, 2,50,000. దీంట్లో ఏమైనా అడ్జస్ట్ చేస్తామా? ఏం చేయము. ఈక్విటీ షేర్స్ లో ఏం చేయాలి? ఈక్విటీ షేర్స్ లాస్ట్ కి మనం చేసేది. ఈ రెండింటికి 109 ఫాలో అవుతున్నాడు రా, ఇది కూడా 109. 109 ఏంటో తర్వాత చూద్దాం. 109 ఏం చెప్పిందంటే ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చూసుకోండి అని చెప్తుంది. ఈక్విటీలో మీకు ఇండేస్ 102 చెప్పినప్పుడు కూడా చెప్పాను, లేకపోతే షేర్ బేస్డ్ పేమెంట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఒక కాంపోనెంట్ ని ఈక్విటీయా లైబిలిటీయా అని డిఫరెన్షియేట్ చేయాలరా.
ఎందుకంటే లైబిలిటీ అంటే వాడు నిజంగా అప్పు ఇచ్చిన వాళ్ళ ఫీల్ అవుతాడు. సో అప్పు పెరిగిందా తగ్గిందని చూస్తాడు. ఈక్విటీ ఓనర్ అసలు అలాంటివన్నీ చూస్తాడా? సబ్సిక్వెంట్ చేంజెస్ ఏమైనా చేస్తామా? ఏం చేయం. సో ఆడికి సబ్సిక్వెంట్ గా ఏముంటుంది చెప్పండి? ఆడికి అలాగే 10 lakhs ఉంటుంది నార్మల్ గా. అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో లాస్ వచ్చింది. ఎంత వచ్చింది లాస్? ఎంటిటీ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే 16 lakhs లాస్ వచ్చింది. 16 lakhs లాస్ లో మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఎవరి నుంచి మైనస్ చేస్తాం చెప్పండి? ఈక్విటీ నుంచి మైనస్ చేస్తాం 10 lakhs. ఇంకా ఉండిపోయిందా లాస్? ఎంత ఉండిపోయింది? 6 lakhs. నెక్స్ట్ దేని నుంచి మైనస్ చేస్తాం? ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఉంది చెప్పండి? 4,50,000 ఉందా? అందులో నుంచి మైనస్ చేస్తాం. ఇంకా మిగిలిపోయిందా? ఎంత? 150. ఎందులో నుంచి మైనస్ చేస్తా చెప్పండి? అప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది జీరో అయిపోయింది, ఇది జీరో అయిపోయింది. లోన్ ఇంకొంచెం ఉంది 1 lakh. అంతేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఏమవుతుందో చూద్దామా? నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఏం జరిగింది చూడండి. మళ్ళీ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే 109 ప్రకారం 50,000 తగ్గించాల్సి వచ్చిందంట. అంటే మీరు ఆలోచించండి. ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నాము? జీరోలో ఉన్నాం ప్రిఫరెన్స్ షేర్స్ లో. ఇంకో 50,000 తగ్గించమంటే 109 ప్రకారం, నేను అంటుంది 109 ప్రకారం మీరు తగ్గించాల్సి వచ్చింది ఫెయిర్ వాల్యూ. దానివల్ల మీరు ఇంకా తిరిగి -50,000 అయిపోయారా లేదా చెప్పండి? 109 కి ఇవన్నీ తెలుసా? కన్సాలిడేషన్ చేస్తున్నారు గడిది గుడ్ అని. అది ఏం చెప్తుంది? ఫెయిర్ వాల్యూ తగ్గింది మీది ఒక 50,000 అని చెప్తుంది. అది ఎలా లెక్కెట్టుంటది? అది 4,50,000 మీద లెక్కెట్టుంటది. దానికి తెలియదు కదా మీరు జీరో చేస్తారని. అదేమనుకుంటుంది? 4,50,000 చూపిస్తున్నారు, అది కాదు 4 లక్షలు ఉండాలని చెప్తుంది అది. దానికి తెలియదు మనం జీరో చేసామని. అంతేనా కదా చెప్పండి? అర్థమవుతుందా? సో మీది -50,000 అయిపోయింది. లోన్ ఉంది 1 lakh, అది అలాగే ఉంది. దాంట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఏం రాలేదంట. ఏం రాలేదు కాబట్టి ఆ 1 lakh అలాగే ఉంటుందా లేదా చెప్పండి? 1 lakh అంటే మీ దగ్గర ఇప్పుడు మొత్తం -50,000 ఒకటి ఉంది, 1 lakh ఒకటి ఉంది. అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? ఇప్పుడు నాకు చెప్పండి, లాస్ వచ్చింది మళ్ళీ సెకండ్ ఇయర్. ఎంత వచ్చింది లాస్? 2 lakhs లాస్ వచ్చింది. అంతేనా కాదా చెప్పండి? 2 lakhs లాస్ వచ్చినా కూడా నా దగ్గర ఇవ్వడానికి ఏముంది చెప్పండి? లాస్ కి ఏది? 1 lakh లోన్ కి ఇస్తాను, ఓకే బానే ఉంది. ఇప్పుడు నాది ఆల్రెడీ అది నెగిటివ్ లో ఉంది. ఏది? ప్రిఫరెన్స్ షేర్స్ నెగిటివ్ లో ఉంది. అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. నెగిటివ్ లో ఉన్నదాన్ని నేను ఇంకెక్కడికి పట్టుకెళ్ళాను కదా. అంతేనా కదా చెప్పండి? మీరు ఇంకా ఏం చేయొచ్చు? ఒకసారి జాగ్రత్త ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ స్టెప్. ఆల్రెడీ -50,000 ఉంది. అసలు ఫస్ట్ ఇది ఏమంటది? అసలు అలా మైనస్ లో ఉండకూడదు. అసోసియేట్ అకౌంటింగ్ చేసేటప్పుడు ఇండియాస్ 109 చెప్పేసింది. దానికి అది తెలియదు. అది -50 చేసేయండి అని చెప్పేసింది. దీనికి అవన్నీ తెలుసా? తెలియదు. ఇదేమంటారు చెప్పండి? ఇది మీరు అసలు అలా మైనస్ లో ఉండకూడదు. సో షేర్ ఇన్ ప్రాఫిట్ ఆర్ లాస్ లో ఒక 50,000 వేసుకొని అది జీరో చేసుకుని అని అంటుంది. ఒకసారి ఆగండి. 50,000 వేసుకొని జీరో చేసుకొని చెప్పి అంటే ఇప్పుడు ఏం చూడండి ఒకసారి. ఇండియాస్ 109 has resulted in the carrying amount being -50,000. Consequently, entity shall reverse a portion of associates losses previously allocated to preference shares. ఇప్పుడు 50,000 నెగిటివ్కి వెళ్ళిపోయింది కదా. అంతేనా కదా చెప్పండి? మీరు ఆల్రెడీ ప్రిఫరెన్స్ షేర్స్ కి లాస్ ఎంత అలోకేట్ చేశారు చెప్పండి? 4,50,000. మీకు గుర్తుందా? లాస్ ని నేను 4,50,000 అలోకేట్ చేశానా? అది కొంచెం రివర్స్ చేసి మాట్లాడు. 50,000 రివర్స్ చేసి మాట్లాడు. ఎందుకు? ఇండియాస్ 109 ఒప్పుకోవట్లేదు. అదేమో -50 చేయాల్సిందే అంటున్నాడు. మీరేమో మైనస్ ఫిగర్ లో ఉంచలేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇందాక పాపం 4,50,000 లాస్ దానికి ఇచ్చాం. వద్దొద్దు, నువ్వు 4,50,000 తీసుకోకలే కానీ 4 lakhs లాసే తీసుకోమని చెప్తుంది. అంటే ఈ లాస్ కాస్త అల్టిమేట్ గా నేను 4 lakhs పంచినట్టు ప్రిఫరెన్స్ షేర్స్ కి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఇచ్చేసేస్తా, అందుకే చెప్తా నాకు ఇక్కడ 4 lakhs అయిపోయిందా? అంతేనాగా చెప్పండి? అప్పుడు ఇది రివర్స్ చేసి మన 50,000, అప్పుడు అల్టిమేట్ ఇది ఏమవుతుందో చెప్పండి? జీరో అయిపోద్దా? అంతేనాగా చెప్పండి? ఇప్పుడు అక్కడ 4 lakhs లో అక్కడ 50,000 లాస్ ఉండిపోయిందా లేదా చెప్పండి? అంతేనా కాదా చెప్పండి? అంతేనా కాదా? ఇక్కడ మరి పరిస్థితి ఏంటో చెప్తారా? ఇక్కడ 2 lakhs లాస్ ఉంది, ఈ ఇయర్ లాస్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 50,000 లాస్. వాళ్ళు పంచుకోకపోతే ఎవరున్నారు రెడీగా? లోన్స్ వాళ్ళు పంచుకుంటారా లేదా చెప్పండి? సో లోన్స్ వాళ్ళు ₹1,00,000 ఫస్ట్ 50,000 అక్కడ నుంచి పంచుకుంటారా లేదా చెప్పండి? అక్కడ నుంచి 50,000 పంచుకుంటే ఇంకెంత మిగిలింది లోన్? 50,000 మిగిలింది. సారీ, 1 lakh 1 lakh ఉంది కదా. 1 lakh లో 50,000 పోతే 50,000 కదా మిగులుతుంది. 50,000 కి లాస్ ఎంత వచ్చింది అన్నారు ఇయర్? ఇయర్ లాస్ 2 lakhs వచ్చింది. 2 lakhs లో మీకు ఎంత పంచుతాం అప్పుడు? మాక్సిమం 50,000 పంచుతాం. అప్పుడు మీరు జీరో అయిపోతారు. అదే మీరు కూడా. అంటే ఇంకెంత లాస్ అన్అపార్షన్ ఉంది చెప్పండి? 1,50,000 లాస్ అన్అపార్షన్. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఆగండి, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేం చేయడానికి లేదు. మన దగ్గర ఇంకేమైనా ఉన్నాయా? అన్ని జీరోలు చేస్తారు గడిది గుడ్డు. ఇంకేం ఉన్నాయి మన దగ్గర? మళ్ళీ ప్రాఫిట్ వచ్చినంత వరకు అన్ని మూసుకొని కూర్చోడా? ఏది? ఇంకేం ఎంట్రీ ఇయ్యరు. అసలు వేసేదే మనం ఎంట్రీలు ఇవి.
ఇవి నిజంగా నిజంగా లాస్ వస్తే మన ఎంట్రీ ఏంటి? షేర్ ఇన్ పిఎండ్ఎల్ టు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇంక ఇది వేయడం మానేయండి. జీరో అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేశాక టు ప్రిఫరెన్స్ వేస్తావు, టు లోన్ వేస్తావు, ఇంకేముంది కదా గుడ్ వేయడానికి. జీరో అయిపోయింది. కింద రాసుకోవడమే 1,50,000. ఇదంతా చూపిస్తాం కదా కింద. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? థర్డ్ ఇయర్లో ఏం జరిగింది చూద్దామా? మళ్ళీ ఒకసారి మొత్తం చేశాక రాలే చేద్దాం. థర్డ్ ఇయర్లో ఏం జరిగింది చూద్దామా? థర్డ్ ఇయర్లో ఏం జరగలేదు. ఫెయిర్ వాల్యూ గెయిన్ వచ్చింది. అమ్మా పోన్లే, ఫెయిర్ వాల్యూ గెయిన్ వచ్చింది. అట్లీస్ట్ ఫెయిర్ వాల్యూ గెయిన్ వస్తే వాళ్ళ వాల్యూలు పెరుగుతాయి లేదా చెప్పండి? 1,50,000 పెరిగింది. ఓకేనా కదా? పెరిగిన వెంటనే ఆ ఇయర్ అంట ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే ఏ రాలేదంట. కానీ ఇందాక నుంచి ఒక దాచుకొని ఉన్నాం అన్రికాగ్నైజ్ లాస్, ఇప్పుడు రికాగ్నైజ్ చేసేయండి 1,50,000. సరిపోద్దా అప్పుడు? అన్రికాగ్నైజ్ లాస్ మొత్తం రికాగ్నైజ్ అయిపోయినట్టే యాజ్ ఆన్ డేట్ కి. అంతేనా కదా చెప్పండి? ఇది జరిగింది కాబట్టి, ఫెయిర్ వాల్యూ పెరిగింది కాబట్టి ఏదో అదృష్టం కొద్ది, పెరగకపోతే ఇంకేం ఉండదు. క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ లేదు అసలు. ఇది క్యారీ ఫార్వర్డ్ లాంటిది ఏం కాదు. రికాగ్నైజ్ చేసి అలాగే ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా రికాగ్నైజ్ చేసుకోండి, పర్లేదు. ఓకేనా కదా? మీ దగ్గర సెటప్ చేయగలిగే స్తోమత ఉన్నప్పుడు. అర్థమైందా లేదా చెప్పండి? మళ్ళీ ఇయర్ 4కి వెళ్తామా? ఇయర్ 4కి వెళ్ళాక ఏం జరిగింది చెప్పండి? మళ్ళీ ఫెయిర్ వాల్యూ గెయిన్ వచ్చింది. ఎవరికి వచ్చింది? ప్రిఫరెన్స్ షేర్కి వచ్చింది. ముందు ప్రిఫరెన్స్ షేర్ 50,000 పెంచేద్దామా? పెంచి అది కాస్త 50,000 అయింది. లోన్ ఏం మారలేదు. ఆడే చెప్పాడు లోన్ ఏం మారలేదని. ఓకేనా? ఈసారి లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 10 lakhs లాభం. 10 lakhs లాభం వస్తే ఫస్ట్ ఎవరికి ఇస్తాను చెప్పండి? లోన్స్ కి ఎంత ఇస్తాను చెప్పండి? అది ముందు వాల్యూ ఎంత అసలు ఒరిజినల్ కి ఎంత ఉండాలి? అది 3 lakhs ఉండాలి. ఇచ్చేస్తామా ఫస్ట్ వాళ్ళకి? అంతేనా కదా చెప్పండి? అంతేనా కదా? తర్వాత 3 lakhs ఇచ్చాక 10 lakhs లో 3 lakhs ఇచ్చాక ఇంకెంత ఉంది చెప్పండి? 7లో నెక్స్ట్ ఎవరికి ఇస్తాం? ప్రిఫరెన్స్ షేర్స్ 5 lakhs ఉన్నారా? వాళ్ళకి ఇచ్చాను. అది కూడా అయిపోయాక ఇంకెవరున్నారు? ఈక్విటీ 2 lakhs ఇచ్చాను. ఎవరెవరు ఎంత నొప్పులు భరించారో అంత ఇచ్చాం వాళ్ళకి. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ క్లోజింగ్ వాల్యూ 5,50,000 అవుతుంది. ఎందుకు? వాళ్ళకి 50,000 ఫెయిర్ వాల్యూ గెయిన్ ఉంది. 5 lakhs లాస్ భరించినందుకు ఇచ్చాం. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి? ఇయర్ 5లో ఏం జరిగిందో చూద్దామా? మళ్ళీ 30,000 లాభం వచ్చిందంట. అందరు బాగానే ఉన్నారు, సుఖ సంతోషాలతో. 2 లక్షలు 5,50 3తో ఉన్నారు. 30,000 వీళ్ళకి లాభం వచ్చింది. 2 5 80 3 అయ్యారు. ఓకేనా కదా? కొత్తగా ప్రాఫిట్ వచ్చిందా? మళ్ళీ 10 లక్షలు ప్రాఫిట్. ఎంజాయ్. 10 లక్షల ప్రాఫిట్ ఎవరికి? ఈక్విటీకి మాత్రమే. లాభం వస్తే మీరు రాకూడదు, నష్టం వస్తేనే మీరు రండి. ఓకేనా కదా చెప్పండి? అప్పుడు ఇది క్లోజింగ్ వాల్యూస్. నేను ఒకటి వదిలిసాను చూడండి థీరీలో, అదే. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దామా? ఫస్ట్ ఏం చేశాను చెప్పండి? ఇనీషియల్ గా మీకు ఏం చెప్పానంటే, అరే లాస్ వస్తే ఫస్ట్ ప్రాఫిట్ వస్తే ఎవరికి ఇస్తారు? లాస్ వస్తే మాత్రం ఫస్ట్ ఎవరికి దాంట్లో చేస్తారు? ఫస్ట్ ఈక్విటీ జీరో చేశారు. ఇంకా ఇంకేం లేకపోతే అయిపోయింది అక్కడికి సమ్. కానీ ఇంకా ఉండుంటే ప్రిఫరెన్స్ షేర్స్ లోన్ ఉంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాం? ప్రిఫరెన్స్ షేర్స్ కి ఇస్తాం. ఆ తర్వాత ఎవరికి ఇస్తాం? లోన్ కి ఇస్తాం. కానీ ఇచ్చే ముందు 109 ప్రకారం ముందు వాళ్ళు ఇండివిజువల్ గా లెక్క పెట్టుకుని దాని తర్వాత మీ పెంటేజ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ 10 5 3 ఉన్నా వాళ్ళ పెంటలే ఉన్నాయి 50 ముందు వాళ్ళింట్లో కూడా చూసుకున్నాక కదా పక్కింట్లోకి వస్తారు. అంతేనా కదా చెప్పండి? సో వాళ్ళు ఏమంటున్నారు? ఫస్ట్ 50-50 మైనస్ చేస్తాం. చేసి ఎంత చేసాం చెప్పండి? 10 450 250. ఓకేనా కదా? అంతేనా? ఇప్పుడు లాస్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఫస్ట్ 10 వీళ్ళకి, 450 వీళ్ళకి ఇవ్వడానికి 150, అదే 150 ఉంది, ఇచ్చాం. ఇంకా లోన్ మిగిలిపోయింది. ఎంత మిగిలిపోయింది? 1 lakh మిగిలి. నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ ఏమేమి వస్తాయి చెప్పండి? 0 0 1 lakh. అంతేనా కాదా చెప్పండి? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం జరిగింది? ప్రిఫరెన్స్ షేర్ కి లాస్ వచ్చింది, లాంగ్ టర్మ్ లోన్ కి ఏం రాలేదు. ప్రిఫరెన్స్ షేర్ కి లాస్ వస్తే ఆల్రెడీ జీరో ఉంది పాపం. వాళ్ళు లాస్ ఇవ్వమంటున్నారు అంటే -50 చేయమంటున్నారు. -50 చేయాలంటే ఇందాక వాళ్ళు భరించింది ఏదో ఉంది కదా? ఎంత భరించారు వాళ్ళు ఇందాక? 4,50,000 భరించారా? అందులో 50,000 భరించరు మరి. వాళ్ళకి ఇచ్చాడు. ఓకేనా? వాళ్ళు భరించింది ఇప్పుడు ఎంత అయింది? ఎవరెవరు భరించింది ఇక్కడ రాస్తారా? ఈక్విటీ వాళ్ళు 10 lakhs భరించారు యాజ్ ఆన్ డేట్. ప్రిఫరెన్స్ వాళ్ళు 4 lakhs భరించారు. లోన్ వాళ్ళు 1,50,000 భరించారు ఇప్పటికి. అంతేనా కదా చెప్పండి? ఇప్పటి వరకు అంతేనా కదా చెప్పండి? ఇప్పుడు ఈ 50,000 ఇది భరించకపోతే ఆ భరించేది ఎవడు భరిస్తారు చెప్పండి? లోన్ వాడు భరిస్తారా లేదా చెప్పండి? అంతేనా కాదు? ఇప్పుడు లోన్ వాడు 1,00,000 అనుకున్నాం, కాదు పాపం ఆడు షేర్ ఇటు తీసుకున్నాడు, ఒక 50,000 లాస్. అప్పుడు ఆడి బ్యాలెన్స్ ఎంత అవుద్ది? ఇంకా 50,000. ఈసారి లాస్ ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. 2 lakhs లో ఉన్నదంతా ఈడు ఒక్కడే. 50,000 అడిగి ఇస్తారు. ఇంకో 1 lakh, ఇట్స్ 1,50,000 ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టు. అంతేనా?
ఓకేనా కదా చెప్పండి. అప్పుడు ఇటు మొత్తం ఈడు భరించింది కూడా మొత్తం 50,000 కూడా కలిపి భరించాడు. అసలు మొత్తం కలిపి ఇప్పుడు 2,50,000 భరించాడు. ఓకేనా కదా చెప్పండి. అర్థమైంది లేదు. తర్వాత చెప్పండి. నెక్స్ట్ ఏం జరిగింది? ఇయర్ త్రీ. ఇయర్ త్రీలో ఏం జరిగింది? ఇద్దరికి ఇండివిజువల్ గా గెయిన్ వచ్చింది. ఇద్దరికి ఇండివిజువల్ గా గెయిన్ వచ్చినప్పుడు 1,50,000 పని చేసాం, 1,50,000 అయింది. ఓకేనా కదా? ఇందాక అన్రికాగ్నైజ్ లాస్ ఏదైతే 1,50,000 ఉండిపోయిందో వాళ్ళిద్దరు ఇప్పుడు పంచుకుంటారు. మొత్తం కలిపి ఎంత అయింది? 1,50,000 లాస్. పంచుకున్నారు కాబట్టి ఇదిగో ఈడొక 50 మళ్ళీ పంచుకున్నాడు, ఈడొక 1,00,000 పంచుకున్నాడా లేదా చెప్పండి. సో మొత్తం పంచుకున్నది ఎవరెవరు అంతరా అంటే ఇక్కడ 5 lakhs పంచుకున్నారు వీళ్ళు. వీళ్ళంతా 150, 2, 250, 3. 3 lakhs పంచుకున్నాడు లేదు చెప్పండి. ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇది 3 రివర్స్ చేయొచ్చు, అది 5 రివర్స్ చేయొచ్చు, అలాగే 10. అంతేనా కాదా? దానికన్నా ముందు ఫెయిర్ వాల్యూ గెయిన్ వచ్చింది ఫోర్త్ ఇయర్ లో. ఫెయిర్ వాల్యూ గెయిన్ వేరు, అది 50,000 50,000 రాసుకున్నాం. రివర్స్ చేయడానికి ఇప్పుడే చెప్పిన ప్రాఫిట్ వచ్చినప్పుడు రివర్స్ చేస్తే ఫస్ట్ ఎవరికి? లోన్కి 3, ప్రిఫరెన్స్ 5, బ్యాలెన్స్ ఎవరికి ఉంటే ఈక్విటీ. ఓకేనా కాదా చెప్పండి. ఎంతవరకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ సిక్స్ సిక్స్ వచ్చింది అనుకుందాం. 6 లో ఫస్ట్ ఎవరికి వేస్తారు? వీళ్ళకి 3 ఇస్తారు, వీళ్ళకి 3 ఇస్తారు, అయిపోయింది. అర్థమైందా? మళ్ళీ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ ఎవరికి ఇస్తాం? వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇస్తాం. వీళ్ళకి ఇంకో ఉండిపోయింది కదా. 5 లో 3 ఇచ్చారు, ఇంకో 2 ఉందా? నెక్స్ట్ 2 ఇస్తారు, ఆ తర్వాత ఈక్విటీకి. అర్థమైందా లేదా చెప్పండి. లాస్ట్ కేసు మామూలు కేసు, ప్రాఫిట్లు వచ్చా హ్యాపీగా అజెండ్. అర్థమైందా లేదా? ఓకేనా కాదా? ఇక్కడతో చాప్టర్ క్లోజ్. ఇంకా మనకి 11+15+1. ఆ 11+15 లో థియరీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూడండి, అవి మరి చెప్పండి. నేను ఆర్టీపీ ఎంటీపీ ఆ థియరీ క్వశ్చన్స్ అంటే చిన్న చిన్నవి ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. రేపు పెద్ద క్వశ్చన్లు, పెద్ద క్లాస్ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.